much and wonderful and happy evening once again. Happy evening, my dear friends. హ్యాపీ యా ఈవినింగ్. సూపర్ హ్యాపీ ఇనిషియేషన్, ఈవినింగ్ సూపర్ సార్. స్టార్ట్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. మాకు కూడా ఎవరికి తెలియదు అనమాట ఇలాంటి స్టార్ట్ ఉంటుందని చెప్పేసి. పార్టిసిపేట్స్ తోటి ఒక చిన్నపాటి కన్వర్జేషన్ తోటి చక్కగా ఎంత చక్కగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్లో వాణి గారు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. లెట్స్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. టాపికా, సెషనా, డేనా, ఏంటి? వాట్ ఈస్ టుడే? గ్రూమింగ్ అండ్ ట్రైనర్స్ అటెండ్. సూపర్ అండి. గ్రూమింగ్ అండ్ ట్రైనర్స్ యాటిట్యూడ్, రైట్? మరి ఈ గ్రూమింగ్ అండ్ ట్రైనర్స్ యాటిట్యూడ్ గురించి ఎవరికి ఎంత తెలుసు అనేది ఇంత చెప్పకుండా ఇంతే చెప్పిండు ఎవరన్నా ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్గా. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. మనం యా అండి, ప్లీజ్. సార్ గ్రూమింగ్ అంటే మన డ్రెస్సింగ్ సార్. ఎస్, గ్రూమింగ్ అంటే డ్రెస్సింగ్. సూపర్ మేడం. ఇంకా నెక్స్ట్ అండి. గ్రూమింగ్ అంటే మన ఎటైర్ అదంతా వస్తుంది సార్ అందులోకి. సూపర్ అండి. గ్రూమింగ్ అటైర్, సూపర్. ఇంకా నెక్స్ట్, ఇంకొకరు నెక్స్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో గ్రూమింగ్ అంటే, అసలైన గ్రూమింగ్ అంటే ఏంటి అంటే, అందరూ ఏమనుకుంటారు అంటే, చాలా తక్కువ మంది అనుకుంటారు. ఎలా అంటే, బియర్డో, హెయిర్ కట్టో ఇదే ఉంటే దీన్ని మాత్రమే గ్రూమింగ్ అంటారు. మహా అయితే మంచి డ్రెస్, దీన్ని మాత్రం గ్రూమింగ్ అంటారు. ఎస్, సృజన్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, ప్లీజ్. సార్ గ్రూమింగ్ అంటే షేపింగ్ అనే అర్థం సార్. ఎస్, గ్రూమింగ్ అంటే షేవింగ్ అంటున్నారు. అదే Shaping, అబ్బాయిలకు shaping. తెలిసింది ఇంతే అనమాట. సార్ షేవింగ్ కాదు సార్, షేపింగ్ అన్నమాట. ఓకే, షేపింగ్. సూపర్ అండి, సూపర్ ఆన్సర్. ఎక్సలెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఎస్, డ్రెస్ కోడ్ అని చాలా మంది, కొంతమంది అయితే గ్రూమింగ్ అనుకుంటే జస్ట్ ఏమనుకుంటారు అంటే, ఎస్ అండి, విల్ టేక్ ఆఫ్టర్ ద సెషన్, ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేసేయండి. యా, గ్రూమింగ్ అంటే ఏమనుకుంటారంటే జస్ట్ హెయిర్ స్టైల్, గడ్డము, మనము డ్రెస్ కోడ్, మహా అయితే డ్రెస్ కోడ్ అనుకుంటారు కదా. కానీ అస్సలైన గ్రూమింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. అయితే మీరు అందరూ మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు, లేదంటే మొబైల్ ఫోన్ కొన్నప్పుడు, ఆ బాక్స్ లో ఏమేమి వస్తుందో నాకు చెప్పగలుగుతారా? ఎస్ సార్. అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సుజన్ గారు మళ్ళీ అవకాశం కొట్టేశారండి. సార్ ఫస్ట్ గా ఫోన్ ఉంటుంది, దాని తర్వాత ఛార్జింగ్ కేబుల్, యూజర్ గైడ్. ఎస్, ఛార్జింగ్ కేబుల్, యూజర్ గైడ్, ఫోన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అండి, నజరీన్ గారు. నెక్స్ట్ సార్ నజరీన్ గారు. సార్ ఒక పిన్ ఇస్తారు సార్, అది ఓపెన్ చేయడానికి, ఎస్డి కార్డ్ అది పెట్టుకోవడానికి. ఆ పిన్ ఇస్తారు, అది రైట్. ఇంకోటి సిమ్ ఇజెక్టర్ పిన్, అది నెక్స్ట్. ఇంకా మాన్యువల్. యా, సూపర్, మాన్యువల్. ఇంకా అండి, బాక్స్ లో హెడ్సెట్స్ ఉంటే హెడ్సెట్స్ కి ఇస్తారు సార్. ఎస్, Warranty card అంతా కూడా మీరే ఇస్తారు తీసుకోకుండా, సార్. మీరు అందరు Product ట్రైనర్స్ warranty చెప్పారని card. నాకు తెలుసు. ఒక్కరొక్కరిగా మెల్లగా మాట్లాడండి, తద్వారా నాకు కూడా అర్థమవుతుంది. యా స్క్రీన్ గార్డ్ ఇస్తారు సార్. మేడం, స్క్రీన్ గార్డ్ అంటే కవర్ ఫోన్ పైన. స్క్రీన్ గార్డ్ ఇస్తారు. ఇంకా ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ విధంగా అయితే ఇంతకు ముందు సృజన్ గారు చెప్పారు, సౌమ్య గారు చెప్పారు, నజరీన్ గారు కూడా చెప్పారు, ఏమని అంటే, మొబైల్ ఫోన్ మనం కొంటే మొబైల్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇస్తారు, మళ్ళీ అదే విధంగా స్క్రీన్ గార్డ్ ఇస్తారు, మళ్ళీ కేబుల్ ఇస్తారు, ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ ఇస్తారు. అదే విధంగా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా దానిలో ఫీచర్స్ ఏముండాలి, ఏముంటాయి అని తెలుసుకోవడానికి ఒక చిన్న మాన్యువల్ గైడ్ అనేది ఇస్తారు, రైట్? ఒక గైడ్ బుక్ ఇస్తారు, మాన్యువల్ ఇస్తారు. మరి ఆ ప్రోడక్ట్ ని ఎలా ఆపరేట్ చేయడానికి, ఆ ఫోన్ ఎలా ఆపరేట్ చేయడానికి దాంట్లో ఉన్న మాన్యువల్ ఎలా అయితే ఉపయోగపడుతుందో, ఈ రోజు యొక్క సెషన్ కూడా యాజ్ ఏ ట్రైనర్ గా ఒక మాన్యువల్ బుక్ లాంటిది అనమాట, మాన్యువల్ గైడ్ లాంటిది. సో యాజ్ ఏ ట్రైనర్ గా ఆ మాన్యువల్ బుక్ ని మనం తెరుచుకొని దాంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని తెలుసుకొని దాంట్లో ఫీచర్స్ అన్ని తెలుసుకోవడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ యు రెడీ విత్ మీ? సార్.
సూపర్ అండి. నాకు మాటలు వద్దండి, తంబు కావాలి వెంటనే ఫాస్ట్ గా. సూపర్ 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 అండి. ఎస్, ఈరోజు ఒక మాన్యువల్ గైడ్ తెలుసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. యా అండి, ఈరోజు సెషన్ ఏంటంటే గ్రూమింగ్ అండ్ ట్రైనర్స్ ఆఫ్ యాటిట్యూడ్. దిస్ ఇస్ నాట్ ఎ సెషన్, దిస్ ఇస్ అ మాన్యువల్ గైడ్. దిస్ ఇస్ అ మాన్యువల్ గైడ్. కానీ నేను ఏమంటానంటే ఈ గ్రూమింగ్ ని, యాటిట్యూడ్ ని ఏమంటానంటే, ఈ మాన్యువల్ కోడ్ లో ఉన్న గ్రూమింగ్ ని నేను అవుటర్ అటైర్ అంటున్నాను. ట్రైనర్స్ కున్న యాటిట్యూడ్ ని నేను ఇన్నర్ అటైర్ అంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ ఫర్ దిట్? యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? గ్రూమింగ్ ని అవుటర్ అటైర్ అంటున్నాను, ట్రైనర్స్ యాటిట్యూడ్ ని ఇన్నర్ అటైర్ అంటున్నాను. విల్ యూ అగ్రీ విత్ మీ? గీతం టు మీ. సూపర్ సూపర్ అండి. రైట్, మరి ఆ అవుటర్ అటైర్ గురించి మనం తెలుసుకుందాము, అనగా గ్రూమింగ్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ గ్రూమింగ్ అంటే ఏంటి? బేసిక్ గా ఇంతకుముందు చెప్పారు, హెయిర్ స్టైలో బియర్డో, డ్రెస్ కోడో మహా అయితే అన్నారు కదా. కానీ ఇక్కడ అసలైన గ్రూమింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ రాసింది, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఫాస్ట్ గా చదివేసేయండి. Grooming is For a positive important for a positive self-image and to encourage and assist the resident to maintain a pleasing and attractive appearance. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. గ్రూమింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫర్ అ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అంట. మనం గ్రూమింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, గ్రూమింగ్ చేసుకున్నందువలన మనకి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవడమే కాకుండా నీ ఎదురుగున్న ఆడియన్స్ కానీ, నీ ఎదుటికున్న వ్యక్తికి కానీ ఎంతో ప్లీజింగ్ గా, అంటే చాలా చక్కగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అండ్ మీ యొక్క అట్రాక్టివ్ అపియరెన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంట విత్ యువర్ గ్రూమింగ్. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అయిన గ్రూమింగ్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్ కి తెలుసుకుందామా? ఒకటే పేజ్ అండి చదివింది, ఇంకో పేజ్ తిప్పాలిగా మాన్యువల్ లో, రైట్? సో అండి, ఆర్ యూ విత్ మీ? గివ్ థమ్ టు మీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఈ గ్రూమింగ్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ ఈ అవుటర్ అటైర్ అనే గ్రూమింగ్ లో ప్రొఫెషనల్ అపియరెన్స్ అనేది చాలా మ్యాటర్స్ అండి. హెయిర్ బియర్డ్ కేర్ కాకుండానే పర్సనల్ హైజీన్ ఉంది, డ్రెస్ కోడ్ ఉంది, అండ్ యాక్సెసరీస్ అండ్ మేకప్ కూడా మనకు ఉంది. కాబట్టి ఈ హెయిర్ బియర్డ్ కేర్, పర్సనల్ హైజీన్, డ్రెస్ కోడ్, ఎలా యాక్సెసరీస్ ఏమేమి వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పే ముందు ఎలా ఉండకూడదో నేను చెప్తానండి. మనము ప్రికాషన్స్ ఆర్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా, అట్లా ప్రికాషన్స్ చెప్తున్నాను. కాబట్టి ఆ ప్రికాషన్స్ అవాయిడ్ చేయాల్సిన ఈ మాన్యువల్, మన మాన్యువల్ ఎట్లా అంటే ఓన్లీ చేసేటివే కాదు, ఎలా ఆపరేట్ చేయాలో కాదు, ఎలా ఆపరేట్ చేయకూడదో కూడా చేస్తాం అనమాట. అంటే ఏమేమి ఇన్సర్ట్ చేయకూడదు, ఫోన్ లో ఏమేమి ఉండకూడదు, మనకు ట్రైనర్ గా ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ ఉండొద్దు, అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది, ఎలా ఉండకూడదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మనం తొందరగా హెయిర్ అండ్ బియర్డ్ కేర్కి వెళ్ళిపోదామండి. రైట్, హెయిర్ అండ్ బియర్డ్ లో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు మీరు హెయిర్స్, అబ్బాయిలు మగవాళ్ళు హెయిర్స్ అండ్ హెయిర్ కానీ గడ్డం కానీ ఇలా మాత్రం ఉండకూడదండి, ఇలా మాత్రం ఉండకూడదు. అండ్ అమ్మాయిలకు వచ్చేసరికి హెయిర్ కూడా ఇలాంటి పఫీ హెయిర్స్, ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి, అవి వేసుకోవద్దు. అండ్ కర్లీ హెయిర్స్ ఇలాంటివి మాత్రం వేసుకోవద్దు. అండ్ కొంతమంది ఏంటంటే ఆ బియర్డ్ స్టైలింగ్ కూడా ఇంత పెంచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అదే విధంగా ఇయర్ పియర్సింగ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు, మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నట్టు ఇయర్ పియర్సింగ్, నోస్ పియర్సింగ్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి కూడా మనము వేసుకోకూడదు యాజ్ ఏ ట్రైనర్ గా వేసుకోకూడదు. నా ఇష్టం సార్, నేను ఇంకా ట్రైనర్ కాలే కదా సార్, నేను ఇంకా ట్రైనీనే, నేను ఇంకా పార్టిసిపేట్నే, కాబట్టి నా ఇష్టం, నేను వేసుకుంటానంటే ఏమవుతుందో అంటే తెలుసండి, మీరు ఇప్పుడు వేసుకొని అంటారు కరెక్టే, కానీ మీరు ట్రైనర్ అయిన తర్వాత మీరు అలానే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాము, లేదంటే అలానే గడ్డం మెయింటైన్ చేస్తాము, లేదంటే ఇలానే కర్లీ హెయిర్స్ మెయింటైన్ చేస్తాము అంటే, అక్కడున్న జనాలు, అక్కడున్న ఆడియన్స్ మీరు చెప్పే మాటలలో మీరు ఎలా అయితే కాంటెంట్ చెప్తా ఉంటారు, స్టోరీ చెప్తా ఉంటారు, ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మీ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తూ ఉంటారు కదా, కాబట్టి రైట్, ఎక్స్ప్రెషన్స్ తో చెప్తారు.
చెప్పినప్పుడు ఏంటంటే మీరు నేర్చేసుకున్నారు కదా, మీకు బాడీ లాంగ్వేజ్ వచ్చు కదా, అంత చక్కటి ట్రైనర్స్ అయిపోయారు కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పైన, మీ కాంటెంట్ పైన, మీ బాడీ లాంగ్వేజ్ పైన వాళ్ళ ధ్యాస వెళ్ళదు. ఎక్కడ వెళ్తుందంటే మీరున్నది ఇలా కర్లీ కర్లీ హెయిర్స్, లేదంటే మంచి మంచి కలర్లు వేసుకున్న ఇలా కోడిబొచ్చు లాంటి హెయిర్స్ వాటిపైన వెళ్తుంది అనమాట. కాబట్టి జనాలు ఎప్పుడైనా సరే అలాంటి నెగిటివ్ గా, అలాంటి వియర్డ్ గా కనిపించే వాటిపైన అట్రాక్ట్ అయిపోతారు తొందరగా. సో అలాంటి హెయిర్ స్టైల్ ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది, రైట్? మరి హెయిర్ అండ్ బియర్డ్ అలా ఉండాలి. ఇంకోటి వియర్డ్ థింగ్ అండి, వియర్డెస్ట్ థింగ్ మగవాళ్ళు చేస్తా ఉంటారని కాదు, కొంతమంది చేస్తారు, ఎక్కువ మంది చేయరు. కానీ ఇవి ఏమన్నా ఉంటే గనక మీరు చేయండి. ఏంది అది ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి చూడండి. ఏంది అంటే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు ముస్టాచ్. అబ్బాయిలకు ముస్టాచ్ అయితే ఇట్లా లిప్స్ మీదకి వచ్చేటట్టు, కొంతమందికి అయితే హోల్ లిప్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా పెంచుకోకండి. ఎంత అగ్లీగా ఉంటుంది, ఎంత ఎంత చూడడానికి చాలా వియర్డ్గా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇయర్స్ పైన కూడా హెయిర్స్ అండి, ఇయర్ పైన జుట్టు ఉంటుంది, అది మాత్రం ఇట్స్ మెడికల్ కండిషన్, దాన్ని ఆరిక్యులర్ హైపర్ ట్రైకోస్ అంటారు. అవి కూడా ఉంటాయి, కానీ వీటికి ట్రిమ్ చేసుకోండి నీట్ గా. అండ్ కొంతమంది నోస్ లో కూడా ఈ హెయిర్స్ ఉంటాయి, వాటిని కూడా ట్రిమ్ చేసుకోండి. అదే విధంగా ఆర్మ్పిట్స్ లో అండి, ఆర్మ్పిట్స్ లో కూడా ఇట్స్ వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్ అండ్ వియర్ థింగ్. ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఇవన్నీ చెప్పొద్దు, అయినా కానీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి తెలియాలి కాబట్టి. ఎంతో వియర్డెస్ట్ థింగ్ కదా, కరెక్ట్. ఇంత ఇంత ఎలా చెప్తున్నా బచ్చే, ఇదే సెషన్ అని అనుకోకుండా ఇది తీసుకొని ఖచ్చితంగా ఏమన్నా ఉంటే గనక, అందరూ చేస్తారని కాదు, కొంతమంది చేస్తారు. ఆ కొంతమందిలో నుండి కొద్దిగా ప్లీజ్ అవాయిడ్ ఇట్. చాలా చూడడానికి చాలా బాగుండదండి. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి? హెయిర్ అండ్ బియర్డ్ లో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ నెక్స్ట్ ఇన్ అవర్ మాన్యువల్ గైడ్? Attire. Attire. అటైర్. సూపర్. అటైర్ కన్నా ముందు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇట్స్ అ పర్సనల్ హైజీన్. ఇట్స్ ఏ పర్సనల్ హైజీన్ అనమాట. పర్సనల్ హైజీన్ లో ఏమేమి ఉన్నాయి అంటే డెంటల్ హైజీన్, డెంటల్ అండ్ ఓరల్ హైజీన్, ఫేషియల్ హైజీన్, అండ్ అదే విధంగా స్కిన్ హైజీన్. మరి ఈ డెంటల్ హైజీన్ ఏంటి, ఓరల్ హైజీన్ ఏంటి, ఫేషియల్ హైజీన్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. ఓన్లీ ముఖం కడుక్కుంటే చాలు కదా, ఫేస్ వాష్ తోటి, సోప్ తోటి కడుక్కుంటే చాలు కదా అని అనుకుంటారు అనమాట. ఫేషియల్ ముఖం కడుక్కోవడం కాకుండా కాస్తంత మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఏవైనా వాడి చావండి. ఎందుకంటే అందరూ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా అనుకుంటారు ఇవన్నీ మేకప్ సామాన్లు అనుకుంటారు. అమ్మాయిలు పెట్టుకుంటారు ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాగా మేకప్ సామాన్లు మేము పెట్టుకోమనుకుంటారు. కాబట్టి మీ స్కిన్ అంతా రఫ్ గా ఉంటుంది అనమాట. మాయిశ్చరైజర్ మినిమం బేసిక్ స్కిన్ కేర్ అండి, అది అయితే మెయింటైన్ చేయండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు, వద్దన్నా మెయింటైన్ చేస్తారు మీరు. అండ్ అదే విధంగా స్కిన్ సారీ డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ అండి. డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ ఏంటి? వాట్ ఈస్ డెంటల్ అండ్ ఓరల్ హైజీన్ అంటే ఆబ్వియస్ గా 2 times బ్రష్ చేసుకోవాలి సార్, మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం సార్. ఎస్, అదే డెంటల్ హైజీన్, రైట్. ఖచ్చితంగా 2 times బ్రష్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఓరల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. కోల్గేట్ ఏదో వస్తుంది కదా, మౌత్ వాషనర్, మౌత్ ఫ్రెషనర్స్ అని, అలాంటివన్నీ వేసుకోవచ్చు. లేదు అంటే ఒక ఆయుర్వేదిక్ చిన్న టిప్ చెప్తాను. ఆయుర్వేదిక్ అదే కదా, జనరల్ గా మనకు దొరుకుతూ ఉంటాయి మన ఇంట్లో, రైట్? అది ఏంటంటే లవంగము లేదా ఇలాయచీ యొక్క సీడ్స్, అవి నోట్లో వేసేసుకోండి చాలు. మౌత్ ఫ్రెషనర్, న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్స్ అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్స్, అవి మీరు మెయింటైన్ చేయండి. అదే విధంగా స్కిన్ హైజీన్ అండి, డైలీ బాత్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? డైలీ బాత్ నేను చేస్తాను సార్, మీరు డైలీ 2 సార్లు చేస్తాను సార్ మీరు. అలా ఉన్నా కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంతమంది చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్, మీ సెషన్స్ అనే టైంలో కాదు, ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్, అందరూ చేయాలి. మళ్ళీ నా ఇష్టం సార్ నేను చెయ్యను సార్ అది ఇది అన్నారు అనుకోండి, ఇంక నేనేం చేయలేను. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ దిస్ యాజ్ ఎ ట్రైనర్గా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇట్లా డెంటల్ ఓరలైజేషన్ చేసుకుంటారు కదా, మీరు మాట్లాడేటప్పుడు, ఎదురుగున్న మాట్లాడేటప్పుడు 10,000 మంది కాదండి, ఇద్దరే, ముగ్గురే, 5గురే ఉన్నారు. 5గురు ముందు మీరు మాట్లాడేటప్పుడు మీరు మా నోట్లో నుండి విపరీతమైన ఆ దుర్గంధం వస్తుంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అందుకే కాబట్టి మీ డెంటల్ హైజీన్ కానీ, ఆర్డర్ కానీ, మన ఫేషియల్ హైజీన్ కానీ, అండ్ అదే విధంగా స్కిన్ హైజీన్ కూడా మనం మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కోడ్. ఎస్, ఇంతకుముందు అన్నట్టు శ్రీను గారు అన్నట్టున్నారు అటైర్ అని చెప్పి వచ్చేసామండి. ఇట్స్ మెయిన్ థింగ్. మెయిన్ గా ఏముంటుంది?
ఫోన్ లో ఏముంటుంది, మన ట్రైనర్ కి ఏం అవసరం అని ఏంటంటే డ్రెస్ కోడ్, అవర్ డ్రెస్ కోడ్. మరి డ్రెస్ కోడ్ లో ఏముంటాయండి, ఎలా వేసుకోవాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆర్ యు విత్ మీ? ఉన్నారా? సూపర్ 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 అండి. రైట్. ఈ డ్రెస్ కోడ్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలో తెలుసా అండి? ఏం చేయాలో తెలుసా? మీకు తెలిసిన డ్రెస్ కోడ్, మీకు తెలిసిన అటైర్ గురించి ఎవరైనా చెప్పండి డీటెయిల్ గా. అంటే నార్మల్ గా మీకు తెలిసిందేంటి, డ్రెస్ కోడ్ అంటే ఏంటి, ఏం వేసుకోవాలి? సృజన్ గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. సార్ మంచి అంటే డీసెంట్ లోపల అంటే ముడతలు లేకుండా ఐరన్ చేసిన షర్ట్స్, దానిపైనుంచి అంటే మనకు ఉండే బ్లేజర్ ఉంటే బ్లేజర్ అది వేసుకొని, దాని తర్వాత బయటకి చేతులు బాగా రాకుండా ఈ కప్స్ ఉండే విధంగా, ప్లస్ మనకి ఈ టై కానీ అది కానీ పెట్టుకునే వీలుండే షర్ట్, అంటే ఇట్లా లూజ్గా ఉండి ఈ బటన్స్ ఊడిపోయి అట్లాంటివి కాకుండా, అంటే చూడంగానే అది ఫిట్, బాడీ ఫిట్ ఉండేలాగా ఉండాలి సార్ డ్రెస్సింగ్ అనేది. ప్లస్ మంచి నీట్ షూ అంటే ఉంటే, వాచ్ హ్యాబిట్ ఉంటే, అంటే మనకు ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది రావాలి సార్ మనం వేసుకుంటే బట్టలు. సూపర్ అండి, సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. సృజన్ గారు ఆల్రెడీ మీరు సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వీళ్ళకి. అండ్ అయినా కానీ దాని లోపల కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేరు. ఆ కొన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. రైట్. మళ్ళీ అంటే ఇప్పుడే అండి, మళ్ళీ ఏం సార్ మీరు మళ్ళీ ఇంకో సెషన్ పెడతారు మాకు అనకండి, ఇప్పుడే తెలుసుకుందాం. రైట్. డ్రెస్ కోడ్, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, యాజ్ ఏ మేల్ గా ఎలా ఉండాలి, ఫీమేల్ ఎలా వేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టు. స్క్రీన్ విజిబులా? అండి. యాజ్ ఏ మేల్ గా ఇలాంటి బ్లెజర్, ట్రౌజర్, మళ్ళీ టై, మంచి టై అండ్ షర్ట్, వాచ్, హ్యాండ్ కర్చీఫ్, కఫ్ లింక్స్, షూస్. అండ్ అమ్మాయిలకి వచ్చేసరికి సేమ్. ఇవి రెండు ఏంటంటే బిజినెస్ అటైర్స్ అన్నమాట. బిజినెస్ అటైర్స్ ఇవి మన ట్రైనర్స్ కూడా వేసుకోవచ్చు. యాజ్ అ ట్రైనర్ గా కూడా ఇవి పాటించవచ్చు. సార్ మేము ఇలా ఇవే వేసుకోవాలా సార్, నాకు అర్థం కాదు, ఆడవాళ్ళు ఇదే అడుగుతారు కదా, ఇవే వేసుకోవాలా సార్, ఇవే వేసుకోవాలా, మేము వేరేది వేసుకోవాల్సిన అవసరం లేదంటే అది కూడా చెప్తాను. ఇది జస్ట్ బిజినెస్ అటైర్ కాబట్టి ఇది మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ గా ఈ బ్లేజర్ ఎలా ఉండాలి, ట్రౌజర్ ఎలా ఉండాలి, వాచ్ ఎలాంటివి పెట్టుకోవాలి, టై ఎలా ఉండాలి, ఇదంతా మనం డీటెయిల్ గా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం ముందు. చూడండి ఎంత మంచిగా ఉందండి మాన్యువల్ బుక్ అయితే. రైట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇలాంటి టీషర్ట్లు, ఇలాంటి ప్రింటెడ్ టీషర్ట్లు అండ్ అదేవిధంగా టాన్ జీన్స్లు మాత్రం వేసుకోకూడదు. స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ ఫర్ టుమారోస్ ఆఫ్లైన్ సెషన్. అండ్ మీరు యాజ్ అ ట్రైనర్ కూడా ఇలాంటివి వేసుకోకూడదు. అంటే వేసుకోకూడదు ఏం సార్, మీరు నాకు చెప్తారా, వేసుకోరా? నా ఇష్టం సార్, వేసుకుంటా నేను, మా ఇష్టం. మీ ఇష్టం అంటే ఇక్కడ కూడా మీ షర్ట్నో, మీ ప్యాంటునో, మీ టీషర్ట్నో, మీ జీన్స్నే చూస్తారు తప్ప మీరు చెప్పే కంటెంట్ ని చూడరు. వాళ్ళు మీ పైన ఫోకస్ చేయరు. అరే సార్ టీషర్ట్ ఎంత బాగుందిరా, ప్రింటెడ్ టీషర్ట్ ఎంత బాగుందిరా అంటారు, అంతే తప్ప ఏం కాదు. అండ్ అదే విధంగా మీరు వేసుకున్న ఆ డ్రెస్ ఏదైతే ఉందో, మిమ్మల్ని మీ బ్రాండ్ వాల్యూని తగ్గించుకున్నట్టు అవుతుంది, మీకున్న క్రెడిబిలిటీ తగ్గించుకుంటున్నట్టు అవుతుంది. మిమ్మల్ని ఎవరు కూడా స్పీకర్ గా గుర్తించరు. ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఒకటేసారి ట్రై చేయండి. టీ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్ళండి ఒకటేసారి. ఇలా వెళ్ళేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసి ఒక 2 minutes ఉండేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అది మళ్ళీ సేమ్ యాజ్ అ ట్రైనర్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ బ్లేజర్ అదంతా వేసుకుని ఒకసారి వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది అనమాట. ఎవ్వరు కూడా నమ్మరు. కాబట్టి అలాంటివి వేసుకోకుండా ప్రయత్నించండి. అండ్ అమ్మాయిలు కూడా ఇలాంటివి వేసుకోవద్దండి. ఇలాంటి మెరిసేటి మీరు చెప్పేటప్పుడు ఆ అద్దాలు, ఆ డ్రెస్ మీద అద్దాలనే చూస్తారు. అది మళ్ళీ ఆ లైటింగ్ కి మళ్ళీ ఫోకస్ అయిపోతుంది, మైన పడిపోతుంది. ఈ ప్రింటెడ్ టీ షర్ట్స్ కానీ ఇవి కానీ ఇలాంటివన్నీ వేసుకోకూడదు. అండ్ వేసుకోకుంటే బాగుంటుంది. సార్ మరి టీ షర్ట్లు, ఈ ప్రింటెడ్లు, ఈ రౌండ్ నెక్ నేను వేసుకోను, కానీ నేను మంచి కాలర్ ఉన్న టీ షర్ట్ వేసుకుంటాను సార్. లేదు నేను మంచి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుంటాను సార్. ఇట్స్ అలా ఉంటుంది కదా సార్, వేసుకోవచ్చు కదా సార్, ఏమో నీట్గా అనిపిస్తారు సార్. లేదండి, ఎలాంటి టీ షర్ట్స్ కానీ ఎలాంటి ప్రింటెడ్ షర్ట్స్ కానీ వేసుకోకూడదు. ఇట్ లుక్స్ వెరీ అన్ప్రొఫెషనల్. నేను అన్ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎప్పుడు కూడా అన్ప్రొఫెషనల్ గా ఉండరు.
కానీ మీరు ఆ ట్రైనర్స్ కి అనే పదానికి మీరు అన్ప్రొఫెషనల్ గా మారుస్తాను అంటే మీరు వేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. మిమ్మల్ని కూడా ఎవరు కూడా రానివ్వరు ఎక్కడికి కూడా. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ అదే విధంగా ఎలా వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అంటే ఇలా నీట్ షర్ట్, ఇంతకుముందు సృజన్ గారు చెప్పినట్టు నీట్ గా ఐరన్ చేసుకున్న షర్ట్ మాత్రమే వేసుకోండి. ఆ షర్ట్స్ కూడా ఎలా ఉండాలంటే లైట్ అండ్ పేల్ కలర్స్ లో ఉండాలి, లైట్ కలర్స్ మాత్రమే ఉండాలి షర్ట్స్ వచ్చేసి. అండ్ ట్రౌజర్స్ వచ్చేసరికి డార్క్ కలర్ లో ఉండాలి, డార్క్ కలర్ లో ఉండాలి. ఎగ్జాంపుల్ గా కూడా ఇక్కడ నీకు పెట్టాను, షర్ట్స్ అయితే వైట్, బేబీ పింక్, స్కై బ్లూ, లైట్ అనుకుంటే ఇలా పెట్టాను. అండ్ ట్రౌజర్స్ కూడా బ్లాక్, గ్రే, నేవీ బ్లూ ఇలాంటి డార్క్ కలర్స్ ఉండాలి. అండ్ ఐల్ రిపీట్ వన్స్ అగైన్, అండి, షర్ట్స్ ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ లో ఉండాలి, ట్రౌజర్స్ ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ ఉండాలి. అండ్ అమ్మాయిలు వచ్చేసరికి ఇలాగా వేసుకోవాలండి, ఇలాంటి సింపుల్ అయిన డ్రెస్ వేసుకోవాలి. సార్ మేము డ్రెస్ వేసుకోలేము, డ్రెస్ చేయలేము. ఎస్ అండి, ఒక్క నిమిషం. ఎస్, డ్రెస్ వేసుకోవాలి. అండ్ అమ్మాయిలు వచ్చేసరికి ఇలాంటి ప్లెయిన్ సల్వార్ కానీ పంజాబీ డ్రెస్లు వాట్ ఎవర్ వాటి పేర్లు ఏమో నాకు తెలియదు, అలా అంటారు కదా, అవి మాత్రం వేసుకోవడానికి చూడండి. అవి కాకపోయినా మన హిందూ సంప్రదాయం ప్రకారము చక్కగా శారీ వేసుకోండి, పద్ధతిగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది కదా, శారీ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్, మరి వీటి అయిపోయింది కదా, షర్ట్స్ అయిపోయాయి, ట్రౌజర్స్ అయిపోయి, మరి ఇప్పుడు ఏంది వాట్ ఈస్ నెక్స్ట్ ఏముంది మాన్యువల్ గైడ్ లో? అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇది చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి షర్ట్స్ చూసుకుంటే వితౌట్ పాకెట్ అనేది ఉండాలండి, వితౌట్ పాకెట్ అనేది ఉండకూడదు, ఆ పాకెట్ ఉండకుండా చూడండి. అండ్ అదే విధంగా బటన్ డౌన్ షర్ట్స్, దీన్ని బటన్ డౌన్ షర్ట్స్ అంటారండి. ఇక్కడ వేసుకున్న మన కాలర్ కిందనే ఒక బటన్స్ ఉంటాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది నాకు కూడా వీడియోలో, ఇక్కడ చూడండి, నాకు కూడా బటన్ డౌన్ షర్ట్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది ఎందుకు ఉంటుందంటే మన టైని కరెక్ట్ అలైన్ గా పెట్టుకోవడానికి ఈ బటన్ డౌన్ షర్ట్స్ అయితే మనం వేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ బటన్ డౌన్ షర్ట్ ని ప్రిఫర్ చేయండి. అండ్ అదే విధంగా నెక్స్ట్ అండి, బ్లేజర్స్. బ్లేజర్స్ ఆర్ మోడీ కోట్. అబ్బాయిలకు వచ్చేసరికి ఇలాంటి వెస్ట్ కోట్ వేసుకోవాలండి. వెస్ట్ కోట్ ఇట్స్ నాట్ నెససరీ, ఇట్స్ నాట్ కంపల్సరీ. అవి ఇన్సైడ్ ఆఫ్ బ్లేజర్ వేసుకుంటాం, ఇట్స్ నాట్ నెససరీ. కానీ మీరు వేసుకుంటే బాగుంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది, ఎందుకంటే మనకి బ్లేజర్స్ ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా మోడీ కోట్, ఇక్కడ కనిపిస్తున్నట్టు మోడీ కోట్ అయితే వేసుకోవాలండి. ఈ రెండు బ్లేజర్ ఆర్ మోడీ కోట్, ఈ రెండు లేనిది మీకు రేపు మినర్వా గ్రాండ్ లోపలికి ఎంట్రీ ఇవ్వరు, కాబట్టి యాజ్ అ ట్రైనర్ గా మస్ట్ షుడ్ గా ఆఫ్లైన్ కి ఖచ్చితంగా అవి ఉండాలి. సార్ మా దగ్గర లేవు సార్, ఏం చేయాలి సార్ అంటే, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ ఇస్తారు, కానీ హాల్లో మీకు ఎక్కడైతే సెషన్స్ జరుగుతాయో అక్కడ హాల్లో అయితే మీరు కూర్చోడానికి ఎంట్రీ ఇవ్వరు. అక్కడే మీకు అదే హాల్లో సైడ్ కి మీకు సెల్ చేస్తూ ఉంటారు, అక్కడ మీరు కొనుక్కోవచ్చు, చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. లేని వారైతే ఇబ్బంది ఏం పడకండి, అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అండ్ అమ్మాయిలు కూడా ఇలాంటి బ్లేజర్ కానీ ట్రౌజర్ కానీ వేసుకోవచ్చు. శారీ వేసుకుంటే కనుక బ్లేజరు మోడీ కోట్ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ దిస్ దెర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ టీటీడబ్ల్యూఎస్ ఆఫ్లైన్ ట్రైనింగ్, కాబట్టి ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాక్సెసరీస్కి వచ్చేద్దాం. యాక్సెసరీస్, వాట్ ఈస్ యాక్సెసరీస్ ఇన్ మాన్యువల్ గైడ్? యా అండి, ఒక్క నిమిషం. యా, ఇక్కడ చూసినట్టయితే యాక్సెసరీస్ మీరు చూస్తున్నారు కదా, టై పిన్, టై ఉండాలండి. ఇలాంటి టైస్ మాత్రమే వేసుకోండి. అండ్ అదే విధంగా వాటిపైన బొమ్మలు ఏవైతే బొమ్మలు, కార్టూన్ అమ్మాయి బొమ్మలు ఏవైతే ఉంటాయి కదా, అవన్నీ ప్లీజ్ అవి వేసుకోకపోతే బాగుంటుంది. ఇంతకుముందు చెప్పాను, మీ అట్రాక్షన్ మొత్తం మీ కంటెంట్ పైన ఉండాలి తప్ప మీ పైన, మీ డ్రెస్ పైన, మీ అటైర్ పైన ఉండకూడదు. అలా ఉండాలి అంటే ఇలాంటివి వేసుకోవాలి. అండ్ అదే విధంగా టైల్ ఎప్పుడైనా సరే ఆపోజిట్ టు యువర్ షర్ట్ కలర్ ఉండాలండి. మీ షర్ట్ కి ఆపోజిట్ కలర్ లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ అదే విధంగా టైపిన్స్ అండి, ఇక్కడ నేను కూడా పెట్టుకున్నాను కదా టైపిన్స్, ఇలాంటి టైపిన్స్ మెయింటైన్ చేయండి. వీటిపైన కూడా విచిత్రమైన బొమ్మలు ఉంటాయి, అలాంటివి ఏమి లేకుండా మంచి ప్లెయిన్ అలాంటివి వేసుకోండి, చక్కగా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో అది వేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆ టైపిన్ కూడా అబ్బాయిలు వేసుకుంటే
కంప్లీట్ గా ఇప్పుడు టై ఉంది కదా అని చెప్పేసి ఫుల్గా వేసుకోవద్దు, ఇంతవరకు వేసుకోకూడదు, ఇంతవరకు ఉండను కూడా ఉండవు. లేదంటే మరీ ఇంత చిన్నగా కూడా వేసుకోవద్దు. ఇక్కడ కనిపిస్తున్నాను, నేను చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా. సో ఇలా కూడా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మరీ టూ లాంగ్ ఉండకూడదు, టూ షార్ట్ ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఇంత ఉండాలి, ఒక 80% దాకా మీరు కవర్ అయి ఉండాలి. ఇలా మెయింటైన్ చేయండి. అంటే అదే విధంగా షర్ట్స్ కి ఇంతకుముందు నేను బటన్ డౌన్ షర్ట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్న బటన్ డౌన్ షర్ట్స్, ఆ బటన్ మీ షర్ట్స్ కనుక అలాంటి బటన్స్ లేకపోతే ఇలాంటి కాలర్ పిన్స్ మీరు యూజ్ చేయొచ్చు అండి. కింద కనిపిస్తుంది కదా, కాలర్ పిన్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల కాలర్ పిన్స్ ఉంటాయి, అవి మంచిగా సింపుల్ గా కనిపించేటి మాత్రమే వేసుకోండి. అండ్ నెక్స్ట్ కఫ్లింగ్స్ ఎందుకు సార్? కఫ్లింగ్స్ అవసరమా? మా షర్ట్స్ కి ఆల్రెడీ బటన్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది కదా. లేదండి, కఫ్లింగ్స్ ఏంటంటే ఎలిగెంట్ లుక్ ఇస్తుంది, బాగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది స్కిప్ కూడా చేయొచ్చు మీరు, కఫ్లింగ్స్ అనేటివి స్కిప్ కూడా చేయొచ్చు. ఇవి బేసిక్ గా మన షర్ట్స్ కి ఫ్రెంచ్ కప్స్ ఉంటాయి. ఫ్రెంచ్ కప్స్ అనే ఒకటి ఉంటాయండి షర్ట్స్ కి, ఇంకోసారి ఇట్లా కఫ్ వచ్చింది ఉంటుంది, వాటికి వేసుకుంటారు. నార్మల్ వాటికి కూడా వేసుకోవచ్చు అండి, కావాలంటే అది స్కిప్ చేయొచ్చు. మరి ఇంకా వేసుకొనివి ఏంటంటే ఇలాంటి టైస్ వేసుకోండి, కానీ ఇలాంటి బో టైస్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి. బో టైస్, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇవన్నీ బ్రాచెస్, అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు లేపుల్ పిన్స్, ఇవన్నీ కనిపించకూడదు. ఇవన్నీ వేసుకోకండి, వేసుకోకపోతేనే బాగుంటుంది. ఆ బోటై పెళ్లిలో వేసుకున్నట్టు, ఏదో ఫంక్షన్ లో వేసుకున్నట్టు బోటై వేసుకుంటే అంతే ఎలా ఉంటుంది? పెళ్లికి వెళ్ళారా? ఫంక్షన్కి వెళ్ళారా? లేదుగా. సెషన్ చెప్పడం కదా కదా. అలాంటప్పుడు బోటైలు అవాయిడ్ చేయండి. ఆ బ్రోచెస్ కూడా అవాయిడ్ చేయండి. అది కూడా పెళ్లిలో ఫంక్షన్స్ లో వేసుకుంటాం, ఆ బ్రోచెస్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ లేపుల్ పిన్స్ అవాయిడ్ చేయండి. లేపుల్ పిన్స్, ఇవి ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ కనిపిస్తుందా, ఇదాన్ని లేపుల్ అంటారండి, ఇదాన్ని లేపుల్ అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న అవన్నీ అవాయిడ్ చేయండి. అదే విధంగా అండి, ఇక్కడ టై ఏ సైజ్ లో ఉండాలి, ఏ షేప్ లో ఉండాలి అంటే, ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ టై అనేది ఇలాంటి సమోసా షేప్ ఉండాలి. సమోసా షేప్ బాగుంటుంది కదా. సమోసా ఎంతమందికి ఇష్టం అండి? ఎంతమందికి ఇష్టం సమోసా? అందరికా? సూపర్ అండి, సూపర్. ఎస్, అలాంటి సమోసా షేప్ ఉండాలి. మరి అది ఎంత వైడ్ గా ఉండాలి అంటే, మరీ చిన్నగా ఉండొద్దు అండి, మరీ చిన్నగా. అంటే మీరు వేసుకున్న బ్లేజర్ ఉంటుందా, ఆ బ్లేజర్ లేపుల్ సైజ్ ఎంతైతే ఉంటుందో, ఇక్కడ వైడెస్ట్ పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లేపుల్ పైన, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతైతే ఈ వైడ్ ఎంతైతే ఉందో, మీ సమోసా షేప్ కూడా, ఆ సమోసా సైజ్ కూడా, అంటే మీ యొక్క టై సైజ్ కూడా ఇంత వైడ్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇది లాంగ్ గా ఉండి, ఇంత వైడ్ గా ఉండి, ఇది బ్రాడ్ గా ఉండి, లేదంటే మీ టై చిన్నగా ఉంటే చాలా అగ్లీగా కనిపిస్తుంది, విచిత్రంగా కనిపిస్తుంది, ఆడుగా కనిపిస్తుంది అనమాట. ఎలా అయితే షర్ట్ వేసుకొని కింద లుంగి వేసుకుంటారు చూడండి, అలా అనిపిస్తుంది అనమాట కదా. లేకపోతే మంచి మంచి నీట్ ఐరన్ షర్ట్ వేసుకొని కింద నైట్ ప్యాంట్ వేసుకున్నట్టు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ టై సైజ్ కూడా అంత వైడ్ ఉండాలి, మీ లేపల్ అంత వైడ్ ఉండాలి. నెక్స్ట్ ఎస్ అండి. అయితే ఇంకోటి ఏంటంటే, బ్లెజర్ వేసుకునేటప్పుడు సృజన్ గారు చెప్పారు ఏమని, సార్ ఇదంతా ఈ షర్ట్ ఉందా, ఈ షర్ట్ కనిపిస్తుందా, ఈ షర్ట్ మొత్తం కవర్ చేసుకునేటట్టు ఉండాలి అంటే ఉండకూడదు, ఇలాంటివి ఉండకూడదు, ఇది టూ లాంగ్ అవుతుంది, ఇది వేసుకోకూడదు. ఇలాంటివి ఎలా అంటే జస్ట్ కొంచెం అండి, కొంచెం విజిబుల్ అనేటట్టుగా ఉండాలి. టూ షార్ట్ గా ఉండకూడదు, మరీ ఇంత మన ఈ కఫ్ మొత్తం కనిపించేటట్టు ఉండకూడదు. అండ్ అదే విధంగా టూ లాంగ్ కూడా ఉండకూడదు, మొత్తం కఫ్ మొత్తం కవర్ చేసేటట్టు విధంగా ఉండకూడదు. అండ్ అదే విధంగా జస్ట్ రైట్ మాత్రమే ఉండాలి, అంటే జస్ట్ కొంచెం కొంచెం విజిబుల్ అన్నట్టు కనిపించేటట్టు మాత్రమే ఉండాలి. అండ్ మీ ట్రౌజర్స్ వచ్చేసరికి కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టు నో బ్రేక్, క్వార్టర్ బ్రేక్, హాఫ్ బ్రేక్, ఫుల్ బ్రేక్. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఏ బ్రేక్ లాగా ఉండాలి సార్, మన ట్రౌజర్ ఎంత లెంత్ గా ఉండాలి, దీని యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే, మోస్ట్ ఆఫ్ ది ఎవరైనా సరే ఈ హాఫ్ బ్రేక్ అనేది ప్రిఫర్ చేస్తారు. హాఫ్ బ్రేక్ లేదంటే క్వార్టర్ బ్రేక్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఈ హాఫ్ బ్రేక్ అన్నా, క్వార్టర్ బ్రేక్ అన్నా, ఈవెన్ మీరు నో బ్రేక్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ లెంత్ ఉన్నా వేసుకోవచ్చు. ఈ హాఫ్ బ్రేక్ ఏంటి సార్, నో బ్రేక్ ఏంటంటే దాని యొక్క లెంత్ యొక్క, ట్రౌజర్ యొక్క లెంత్ యొక్క దాని పేర్లు అనమాట ఇవి.
హాఫ్ బ్రేక్, క్వార్టర్ బ్రేక్, ఫుల్ బ్రేక్ ఏవైనా వేసుకోవచ్చు, నో బ్రేక్ కూడా వేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ ప్రిఫర్డ్ అయితే హాఫ్ బ్రేక్ అండ్ క్వార్టర్ బ్రేక్. అండ్ మీ యొక్క బ్లేజర్ యొక్క హైట్ లెంత్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి? ఈ కింద కనిపిస్తుంది కదండి ఈ పార్ట్, ఇదాన్ని హ్యామ్ అంటారండి, హ్యామ్ అంటారు. ఈ పార్ట్ లెంత్ ఎంత ఉండాలి, మీ బ్లేజర్ లెంత్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు మీ మీ రిలాక్స్, మీ యొక్క హ్యాండ్ ని రిలాక్స్డ్ గా పెడితే, రిలాక్స్ మూమెంట్, రిలాక్స్ లో సుపినేటెడ్ పోర్షన్ లో పెడితే గనక, అంటే ఇలా పామ్స్ అనేది ఇలా రివర్స్ తీసి పెడితే గనక, రిలాక్స్డ్ పొజిషన్ లో పెడితే, అక్కడ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పార్ట్ కి దానికి దానికి స్టేట్ టు స్టేట్ ఉండాలండి. అది పర్ఫెక్ట్ బ్లేజర్ అవుతుంది అనమాట, మీ సైజుకి తగ్గట్టు పర్ఫెక్ట్ బ్లేజర్ అవుతుంది. అండ్ అదే విధంగా కొన్ని షర్ట్స్ అంటే బ్లేజర్స్ మనకి 2 బటన్స్ ఉంటాయి, 3 బటన్స్ ఉంటాయి సార్. కొన్ని 1 బటన్ కూడా ఉంటుంది బ్లేజర్స్ కి. మరి 1 బటన్ వేసుకోవాలా, 2 బటన్స్ ఉన్న బ్లేజర్ వేసుకోవాలా, లేకపోతే 3 బటన్స్ ఉన్న బ్లేజర్ వేసుకోవాలా అంటే అన్నీ వేసుకోవచ్చు, కానీ 1 బటన్ ఉన్నది మాత్రం వేసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది పార్టీ వేర్కి వేసుకుంటారు 1 బటన్ ఉన్న బ్లేజర్. అండ్ 2 బటన్స్ ఉన్న బ్లేజర్స్ ఏంటంటే షార్ట్ గా, అంటే మీ హైట్ షార్ట్ గా ఉన్న వాళ్ళు, మీడియం హైట్ ఉన్న వాళ్ళు, షార్ట్ హైట్ ఉన్న వాళ్ళు 2 బటన్స్ బ్లేజర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ 3 బటన్స్ అయితే చాలా హైట్ గా ఉంటారు చూడండి, వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళ స్టైల్ ని, వాళ్ళ ఉన్న ఆ లెవెల్ ని, వాళ్ళ యాటిట్యూడ్ ని బిల్డప్ చేస్తుంది అనమాట. ఆ యొక్క అసలు ఈ చిన్న 3 బటన్లకి 2 బటన్లకి బిల్డప్ చేస్తుంది అసలు నాకంటే, వాళ్ళ అంతా ఎలిగెంట్ గా చూపిస్తుంది వాళ్ళకి. ఎస్, నిజంగా చూపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఆ షార్ట్ మీడియం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం 3 బటన్స్ మాత్రం అస్సలు వేసుకోకండి, అవాయిడ్ చేయండి. ఎందుకు ఆ 2 బటన్స్ 3 బటన్స్ వేసుకోవద్దు అంటే, మీరు ఒకవేళ 3 బటన్స్ వేసుకున్నారు అనుకోండి, మీ ఈ యొక్క వి షేప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క వి షేప్ ఇదంతా కవర్ అయిపోతుంది అనమాట. ఇలా కవర్ అయిపోతుంది. హైట్ ఉన్న వాళ్ళకి ఇది పర్లేదు, సరిపోతుంది, కానీ షార్ట్ మీడియం ఉన్న వాళ్ళకైతే సరిపోదు. కాబట్టి మీరు ఏంటంటే 2 బటన్స్ వేసుకుంటే లాంగ్ కనిపిస్తుంది, లాంగ్ కనిపించి మీరు హైట్ కూడా కనిపిస్తారండి. బెస్ట్ సొల్యూషన్ ఇది. ఒకవేళ మీరు హైట్ పెరగలేదు, అయిపోయింది ఇంతే, మేము షార్ట్ హైట్ అంటే బెస్ట్ సొల్యూషన్. మీరు ఇట్లా బ్లేజర్ వేసుకున్నారు అనుకోండి, హైట్ కనిపించే ఛాన్స్ ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, నేను ఒక చిన్న గేమ్ ఆడతానండి. ఎందుకంటే మీరు ఇంతవరకు నాతోటి ఇంత శ్రద్ధగా చక్కగా విన్నారు కదా, ఇంత పేషెన్స్ తో విన్నారు కదా. ఏమో సార్, నాకు ఏదో అర్థం కాలేదు సార్, గుర్తు రాలేదు, షర్టు ప్యాంటు కూడా మాకు అవసరమా సెషన్లో, ఏదో హెయిర్ స్టైల్ చెప్పారు పక్క జరగాలి, ఇంకెందుకు సార్ మీరు అని కొంతమంది అనుకోలేరు, నాకు తెలుసు. అనుకోకుండా ఇంత శ్రద్ధగా విన్నారు కాబట్టి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న గిఫ్ట్స్ లోనే మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా, డిస్ప్లే స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అండ్ నెంబర్ 4. ఈ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 లో ఉన్న గిఫ్ట్స్ లో ఏ గిఫ్ట్ కావాలో అందరూ సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఎవరికి ఏం కావాలో ఒకరు చెప్పేసేయండి మెల్లమెల్లగా, ఒకరు. ఏ గిఫ్ట్లు వద్దా, నాకైతే ఇవ్వాలని ఉంది. ఫాస్ట్ గా అండి. ఏ గిఫ్ట్ వద్దా, ఎవరికి ఏం వద్దనుకుంటారు, నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను, మీకైతే ఏం వద్దనుకుంటున్నారు, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే అండి, మీరు వద్దన్నా కాదన్నా నేనైతే ఇస్తాను ఖచ్చితంగా. మీ అడ్రస్ ఏం చేస్తానంటే, మీ అడ్రస్ నాకు పెట్టండి, ఫాస్ట్ గా పంపిస్తాను. ఇక్కడ ఎస్, ఈ 1, 2, 3, 4 లో కనిపిస్తున్నట్టు ఈ గోల్డ్ రింగ్స్ అయితే భూపతి గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ అయితే వాణి గారికి అండ్ సౌమ్య గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న 2 నెంబర్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ అయితే నజరీన్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ రింగ్స్ కూడా మనకి ఎవరికి, అన్వేష గారికి ఇస్తాను. ఈ గాజులు కూడా ఎవరికి కావాలండి, వాణి గారికి ఇవ్వనా, శాంతకుమారి గారికి ఇస్తాను. రైట్, ఇవన్నీ మీకు ఇస్తారండి. అయ్యో సారీ అండి, ఇప్పుడే నాకు ఇంతకు ముందు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, సార్ మా ఫ్రెండ్ అంట ఈ ఈ ఈ గోల్డ్ రింగ్స్ ప్లస్ ఆ జ్యువెలరీ వేరే వాళ్ళకి ఇచ్చేసిందంట, ఏం చేయాలంటాను. మీకు కూడా ఏదైనా చెప్పండి, ఆల్టర్నేట్ కదండి, ఏమంటే చెప్తాను. మళ్ళీ చూపిస్తాను చూడండి.
ఇవైతే బుక్ అయిపోయాయండి, రిజర్వ్ అయిపోయినాయి, రింగ్స్ ప్లస్ ఇది. ఎస్. యా అండి, ఇక్కడ ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికే కాదు, ఇది ఏంటంటే ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఈ 1 నెంబర్ 2 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ జ్యువెలరీస్, ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటి ఏం వేసుకోవాలి సార్? మరి ఇయర్ రింగ్స్ వేసుకోకపోతే ఏం వేసుకోవాలి సార్? అంటే సింపుల్ గా ఉన్న ఇయర్ రింగ్స్ వేసుకోండి. రింగ్స్ మరి నా దగ్గర గోల్డ్ ఉంది సార్, 4 చేతులు 5 ఉన్నాయని నేను 5 ఉన్నాయని చెప్పేసి 5కి వేసుకుంటాను సార్. నాకు రిచ్ సార్, నేను గోల్డ్ చూపించుకుంటాను సార్. ఆ? గోల్డ్ ఉన్నాయి సార్, నేను గోల్డ్ ఉన్నదే వేసుకోవడం కదా సార్. మీరు మళ్ళీ ఏం చేస్తారు నాకు అర్థం కాదు. జ్యువెలరీ ఉన్నాయి వేసుకోవడం కదా సార్. ఇంత మంచి కొనుక్కున్నాం సార్, 24 క్యారెట్స్. మీరు గోల్డ్ అయినా, జ్యువెలరీ అయినా, రింగ్స్ అయినా ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. రింగ్ ఉంటే ఒకటి చిన్న రింగ్ పెట్టేసుకోండి. అండ్ ఇదే విధంగా ఇయర్ రింగ్స్ ఉంటే కూడా సింపుల్ గా చిన్నవి కనిపిస్తాయి చూడండి, ఇలా పెట్టుకోండి. అండ్ ఈ గాజులు కూడా అవాయిడ్ చేయండి. చిన్న బ్రేస్లెట్ లాంటివి పెట్టుకోండి. అండ్ జ్యువెలరీస్ మాత్రం వేసుకోకండి. అబ్బాయిలు కూడా ఇలాంటి 4-5 చైన్లు కలుపుకొని మాత్రం వేసుకోకండి. నేనైతే చెప్తాను, అసలు ఏం వేసుకోవద్దంట. వేసుకుంటే ఒక చిన్న చైన్ వేసుకోండి, వేసుకుంటే ఒక రింగ్ వేసుకోండి, వేసుకుంటే ఒక చిన్న బ్రాస్లెట్ వేసుకోండి, సరిపోతుంది. ఇన్ని వేసుకుంటే ఎలా అండి? ఎంత ఎంత ఇదిగా అనిపిస్తుంది. మీ పైన బట్టల కంటే వాటిపైనే ఫోకస్ వెళ్తుంది. నాకైతే ఖచ్చితంగా అది వెళ్తుంది. నేను ఖచ్చితంగా వాళ్ళలో మంచిది చూసేదానికంటే మీ దాంట్లో ఏం వియర్డ్గా కనిపిస్తుందో అది మాత్రమే నాకు ఫోకస్ అవుతుంది, నా కళ్ళకి ఎందుకో. నాకైతే ఎంత అవుతుంది, నాకైతున్నట్టు మిగతా అందరికి అవ్వదని ఏం గ్యారంటీ? అందరికి అవుద్ది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అవాయిడ్ చేయండి, ఖచ్చితంగా వేసుకోకండి. మీరు సెషన్లో అయినా వేసుకోకండి, ఆఫ్లైన్లో వేసుకోకండి. ఇదంతా ఏంటంటే మీకు ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. ఇవన్నీ యూజ్ చేయొద్దు. ఎందుకు అంటున్నామంటే, మీరు ఆఫ్లైన్లో ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే, ఇవన్నీ వేసుకోకపోతే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును, ఇవన్నీ వేసుకోకపోతే నేను ఇంత నీట్గా కనిపించాను కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడు ఇచ్చిన సెషన్కి ఇవ్వడానికి వెళ్ళినా కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అండి, బెల్ట్స్ బెల్ట్స్ ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటి ఈ ఫ్యాన్ తిరిగే లాంటివి, లేకపోతే ఇలాంటి హెవీ బక్కిల్స్ లాంటివి, ఏదో కౌబాయ్ వేసుకున్నట్టు ఇలాంటివి మాత్రం ఉండకూడదు. ఇలాంటి నీట్ ఎలిగెంట్ లుక్ ఉన్నటివి మాత్రమే వేసుకోవాలి. స్లీక్ బెల్ట్స్ మాత్రమే వేసుకోవాలండి. ఈ బక్కిలు కూడా ఇలాంటివి మాత్రమే వేసుకోవాలి, ఇలాంటివి మాత్రమే చూసుకోండి. అండ్ కొన్ని బెల్ట్స్ అయితే డబల్ సైడెడ్ బెల్ట్స్ ఉంటాయండి. డబల్ సైడెడ్ బెల్ట్స్ ఉంటాయి. ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది, ఒక సైడ్ చాక్లెట్ బ్రౌన్ లేకపోతే ట్యాన్, ఏ కలర్ అయినా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? తంబి ఇవ్వండి. కనిపిస్తుందా? కనిపిస్తుందా ఇప్పుడు? రైట్. ఇప్పుడు బ్లాక్ ఉంది కదా, ఇది బక్కలు ఉంది కదా, దీన్ని చూడండి, నేను ఇలా రొటేట్ చేస్తాను, తద్వారా చూడండి బ్రౌన్ ఉంది, చాక్లెట్ బ్రౌన్. ఇది మీకు కనిపించకపోవచ్చు నాకు తెలిసి లైటింగ్ కి. కాబట్టి ఇలాంటి డబల్ సైడెడ్ ఉంటే ప్రిఫర్ చేయండి. ఎక్కడైనా ఎలాంటి సందర్భాల్లో అయినా సరే ఇట్లా స్విచ్ చేసుకొని కొత్తదిగా మార్చుకోవచ్చు. కొత్త బెల్ట్ పెట్టుకున్నట్టు, కొత్త షర్ట్, కొత్త బ్లెజరే కాకుండా కొత్త బెల్ట్ పెట్టుకున్నట్టు ఉంటుంది మీకు. కాబట్టి ఇలాంటి బెల్ట్స్ ని ప్రిఫర్ చేయండి, మార్కెట్లో వచ్చాయి ఆల్రెడీ. నెక్స్ట్ షూస్ అండి. షూస్ ఇలాంటివి వేసుకోవద్దండి. ఇలాంటి గ్లాసీ కలర్ కనిపిస్తున్న షూస్ మాత్రం వేసుకోకూడదు. అండ్ అదే విధంగా లోఫర్స్ అంటారు కదా, ఈ లోఫర్స్ కూడా వేసుకోకూడదు. అండ్ ఈ చెలిసి బూట్స్ మాత్రం వేసుకోకూడదు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి బూట్స్, హెవీ చంకీ బూట్స్ మాత్రం వేసుకోకుండా ఉండండి. అవాయిడ్ చేయండి, ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఏంటంటే ఇవి ప్రొఫెషనల్ గా అనిపించవు. ఇది ఎక్కడికో పెళ్లికో, ఇవి 2 పెళ్లికి ఫంక్షన్స్ కి వేసుకున్నట్టు ఉంటుంది. ఇది క్యాజువల్ వేర్ కి వేసుకున్నట్టు ఉంటుంది. ఇది ఎక్కడికో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే పార్టీ వేర్ వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి మీరు పార్టీకి వెళ్ళట్లేరు, ఎక్కడికో క్యాజువల్ వేర్ బయటకు వెళ్ళట్లేరు, లేదా పెళ్లికి ఫంక్షన్స్కి అసలే వెళ్ళట్లేరు. కాబట్టి మీరు ట్రైనర్స్ కాబట్టి, సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ప్రొఫెషనల్ నీట్ బ్లాక్ ఆర్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్, డార్క్ కలర్ ఏవైనా సరే మీరు షూస్ ప్రిఫర్ చేయొచ్చు, విత్ లేస్ ఉండేటివి. అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు మాంగ్ స్ట్రాప్ కనిపిస్తున్నాయి కదా, మాంగ్ స్ట్రాప్ ఉన్న షూస్, ఈ షూస్ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ షూస్ కూడా మీరు వేసుకోవచ్చు అండి.
ఈ షూస్ కంటే నేను లేస్ షూజే నేను ప్రిఫర్ చేస్తాను మాంగ్ స్ట్రాప్ కంటే. లేస్ షూస్ ఇంకా మనకి ప్రొఫెషనల్ గా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వేర్ దిస్ అండ్ వాచెస్ అండి. వాచెస్, లెదర్ వాచెస్, ఐ విల్ ప్రిఫర్ లెదర్ వాచెస్ కాకుండా ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. సిల్వర్, గోల్డ్ కలర్ ఉంటాయి కదా, అలాంటివి కూడా వేసుకోవచ్చు. గోల్డ్ కంటే ఎక్కువ ఈ స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే ఈ లెదర్ షూస్ మాత్రం వేసుకోవడానికి చూడండి. లెదర్ షూజే వేసుకోవాలి. ఈ వాచెస్ లో కూడా రకరకాల బొమ్మలు లేకపోతే రకరకాల కలర్స్, రెడ్ కలర్ అది ఇదేని వస్తుంది అనమాట, అవి వేసుకోవద్దు. సార్ స్మార్ట్ వాచ్ వేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ వేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ లో కూడా స్ట్రాప్స్ అయితే ఇలాంటి లెదర్ స్ట్రాప్స్ వస్తున్నాయి, లేదా అంటే చైన్ స్ట్రాప్స్ వస్తున్నాయి కదా, అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే నేను చూపించానో వాచ్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ, ఎప్పుడు ఈ మూడు కూడా మ్యాచింగ్ మనం వేర్ చేసుకోవాలంటే మ్యాచింగ్ వేసుకోవాలన్నమాట. బ్లాక్ లెదర్ వాచ్, మ్యాచింగ్ బెల్ట్ అండ్ మ్యాచింగ్ షూస్. ఆ వాచ్ ఏదైతే వేసుకుంటామో వాటి కలర్లైనా సేమ్ షూస్ వేసుకోవాలి, మ్యాచింగ్ షూస్ వేసుకోవాలి, మ్యాచింగ్ బెల్ట్ వేసుకోవాలి, మ్యాచింగ్ వాచ్ ఉండాలి. అండ్ బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఏది వేసుకున్నా కానీ దాని మ్యాచింగ్ మాత్రమే వేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇంతవరకు గ్రూమింగ్ గురించి అంటే అవుటర్ అటైర్ గురించి మనం తెలుసుకున్నాం కదా. అవుటర్ అటైర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందామా? రైట్, ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇంతవరకు ఇంత హుందాగా మనం వేసుకున్న బ్లెజర్, ఇంత హుందాగా వేసుకున్నాము, మంచి నీట్ షర్ట్ వేసుకున్నాము, టై వేసుకున్నాము, బెల్ట్ వేసుకున్నాము, షూస్ వేసుకున్నాము, వాచ్ పెట్టుకున్నాము. ఇంత పెట్టుకున్న తర్వాత మన లుక్ ఎలా ఉంటుందంటండి, మనకున్న కాన్ఫిడెన్స్ మోర్ అంటే ఉన్న కాన్ఫిడెన్స్ కంటే ఇంకా ఎక్కువగా బిల్డ్ అవుతుంది. బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్. గ్రూమింగ్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రూమింగ్ బిల్డ్స్ యువర్ క్రెడిబిలిటీ, యువర్ వాల్యూ, and it helps to enhance the engagement. It helps to engage the audience and it creates a positive first impression. అవును, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మరి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఎంత చక్కగా ఉంచుకోవాలి మనం. ఆ మాటల ద్వారా అప్పుడు డైరెక్ట్ వెళ్ళి మన మాటల ద్వారా వాళ్ళు విని అప్పుడు మనం బయటికి రాం కదా, రివీల్ కాం కదా. ఫస్ట్ మనం వెళ్తాం కదా, ఇన్ పర్సన్ గా మనం కనిపిస్తాము, లైవ్ గా కనిపిస్తాము. మనల్ని చూశాక మనల్ని వాళ్ళు జడ్జ్ చేయడమో ఇది ఇంకేదో చేయడమో చేస్తారు. ఆ తర్వాత మీరు మైక్ తీసుకుంటారు, అప్పుడు మాట్లాడతారు, అప్పుడు మీ మాటల్ని వింటారు, మీ కంటెంట్ని వింటారు. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు గ్రూమింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు పర్సనలైజింగ్ కానీ, డ్రెస్ కోడ్ కానీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాలి. అయితే నేనేమంటానంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. నేనేమంటానంటే ఒక సిఏ, చార్టెడ్ అకౌంట్ ఎంప్లాయ్ అండ్ అదేవిధంగా ఆథర్ ఇంటర్నెట్లో రాస్తూ ఉంటారు ఏంటంటే ద ఫస్ట్ ఇంప్రెషన్ బై అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ బై వర్డ్స్ అన్నారంట. విక్రమ్ వర్మ, హిజ్ నేమ్ ఇస్ విక్రమ్ వర్మ. ఫస్ట్ ఇంప్రెషన్ బై అపియరెన్స్ అండ్ ద బెస్ట్ ఇంప్రెషన్ బై యువర్ వర్డ్స్ అంట. కాబట్టి మీ ఫస్ట్ ఇంప్రెషన్ని బెస్ట్గా మార్చుకోవాలన్నా, మీ వర్డ్స్ని బెస్ట్గా ఉంచాలన్నా ఫస్ట్ మీ అటైర్ని చక్కగా ఉంచుకొని మీ అటైర్ని చక్కగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే అవుటర్ అటైర్. రైట్, ఎగ్జాక్ట్లీ అర్థమైందా అందరికీ? గివ్ ఎ థమ్ టు మీ. అవుటర్ అటైర్. మరి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఏందో తెలుసా? అటైర్ ఇన్నర్ అటైర్. ఇన్నర్ అటైర్ పేరేంటో చెప్తారా? చెప్పమంటారా? చార్జ్ చేస్తారా? ఇన్నర్ అటైర్ పేరు ఏంటంటే యాటిట్యూడ్. వాట్ ఈజ్ యాటిట్యూడ్ మిత్రులారా? వాట్ ఈజ్ యాటిట్యూడ్? ఎవరైనా ఒకరు అడ్మిట్ చేసుకోండి, చెప్పండి వాట్ ఈజ్ యాటిట్యూడ్. మీకు తెలిసిన యాటిట్యూడ్ ఏంటి? అసలు యాటిట్యూడ్ ఉండాలా? ప్లీజ్ అన్మ్యూట్. ఒక ప్రవర్తన సార్. యా, ప్రవర్తన. సూపర్ అండి సౌమ్య గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ప్రవర్తన అంటాము, దృక్పథం అంటాము, వైఖరి అంటాము. కాబట్టి ఆ యొక్క యాటిట్యూడ్ అంటే ట్రైనర్స్ యొక్క యాటిట్యూడ్ గురించి మనం తెలుసుకుందాం. ఎస్, ప్రవర్తన అన్నారు కరెక్టే, వైఖరి అన్నారు కరెక్టే, దృక్పథం కూడా కరెక్టే, అన్నీ కరెక్టే.
కానీ అసలైన యాటిట్యూడ్ ఇతరులతో ఏంటంటే వ్యవహరించే తీరు, ఎస్ అంటే ఇతరులతో ప్రవర్తించే తీరు, వైఖరి, ఇతరులతో యాటిట్యూడ్. ప్రవర్తించే తీరు. సూపర్ అండి. ఎస్, యాటిట్యూడ్ అంటే వైఖరి, ఇతరులతో ప్రవర్తించే తీరు కూడా మన సత్ప్రవర్తన కూడా అంటాము అప్పుడప్పుడు. అయితే యాటిట్యూడ్ అంటే ఏంటంట తెలుసా? మెయిన్ గా మీ స్టేట్ ఆఫ్ మైండ్, యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ అండ్ యువర్ యాటిట్యూడ్. మీ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్. మీరు ఎలా అయితే మంచి కోసం మంచిగా ఆలోచిస్తారో, మంచి చేద్దామని ఆలోచిస్తారో, అదే మీ యాటిట్యూడ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అయితే థింక్ చేస్తారో దానిపైనే మీరు చేస్తారంట. కాబట్టి మీ స్టేట్ ఆఫ్ మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకొని, మీ థాట్ ప్రాసెస్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నట్టయితే, పాజిటివ్గా థింక్ చేయడం మొదలెడితే మీ యాటిట్యూడ్ కూడా పాజిటివ్గా ఉంటుందంట. మరి యాటిట్యూడ్ ట్రైనర్స్కి ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్గా ఉండాలి. ప్రొఫెషనలిజంగా మన యాటిట్యూడ్ని మనం మెయింటైన్ చేయాలి. అయితే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా సార్, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి? వాట్ ఈస్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, ఇక్కడ చూస్తున్నట్టు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, ఎంతూజియాజం, ఎనర్జీ తోటి ఉండాలి, ప్యాషనేట్ గా ఉండాలి. ఇంత ఎనర్జీ తోటి అంటే చాలా. ఇప్పుడు నేను ఇంతవరకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు నేను మీకు తగ్గించకుండా, మీకు జరిగే సెషన్స్, మోస్ట్ ఆఫ్ ది సెషన్స్ ఇలానే జరిగాయి కదా. వచ్చిన స్పీకర్ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎనర్జీ తోటి, ఎంత ప్యాషనేట్, మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నారు కదా. ఎక్కడ కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఇలా మాట్లాడుతుంటేనే కదా మీరు కూడా అట్రాక్ట్ అయ్యి, అరే సెషన్ బాగుంది, నెక్స్ట్ డే ఏముంటుంది, నెక్స్ట్ డే ఆ తర్వాత ఏముంటుంది, కంటెంట్ బాగుంది, చెప్పడం బాగుంది, ప్రజెంటేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది, మాకు ఇంకా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చింది కదా మీకు కూడా. అలా వస్తూనే కదా 30 డేస్కి చేరుకున్నారు. రేపటి రోజున ఆఫ్లైన్ కూడా వచ్చేస్తున్నారు కదా. కాబట్టి మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్లో ఎనర్జీ తోటి ఉండాలి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టు, డిస్ప్లేయింగ్ ఎ ప్యాషన్ అండ్ ఎక్సైట్మెంట్ అబౌట్ అ సబ్జెక్ట్ టు ఎంగేజ్ అండ్ ఇన్స్పైర్స్ యువర్ ఆడియన్స్. మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఎనర్జీగా ఉండాలి, ఎంతూజియాజంతో ఉండాలంటే ప్యాషనేట్గా చెప్పాలండి. మీరు ఆ ఎగ్జైట్మెంట్ తోటి మీరు చెప్పే కాంటెంట్ పైన ఎగ్జైట్మెంట్తో కనుక, ఆ ప్యాషన్తో కనుక మీరు చెప్తున్నట్టయితే అక్కడున్న జనాలు మోర్ ఎంగేజ్గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మీ పైన అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీ సెషన్ పైన కానీ మీ పైన కానీ ఈజీగా వాళ్ళ అటెన్షన్ అనేది గ్రాప్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు మాట్లాడుతుంటే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండాలి ఆడియన్స్కి. అండ్ మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఇంకెలాగా ఉండాలంటే అప్రోచబిలిటీతో ఉండాలి అండ్ అడాప్టబిలిటీతో ఉండాలి. వాట్ ఈస్ దిస్ అప్రోచబిలిటీ అండ్ అడాప్టబిలిటీ? అప్రోచబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే అక్కడున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఏదో కోపంగా ముఖం పెట్టుకొని వచ్చేసి మైక్ తీసేసుకొని మీరేదో సెషన్ స్టార్ట్ పెట్టేసి మాట్లాడేస్తాను చెప్పేస్తాను అయిపోతుంది, చాలా ఎక్సలెంట్ వెళ్ళిపోతుంది అనుకుంటే కుదరదు. అక్కడ ఉన్న జనాలని మీరు బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. అండ్ అదేవిధంగా వాళ్ళని ఫీల్ ఫ్రీ అయ్యేటట్టు, అంటే వాళ్ళకి ఫ్రీ అయ్యేటట్టు ఏ విషయానైనా మీరు మిమ్మల్ని అడిగేటట్టుగా, ఏ విషయానైనా ఏ డౌట్ వచ్చినా కానీ వాళ్ళని ఓపెన్ గా మిమ్మల్ని అడిగేటట్టుగా మీరు ఆ విధమైన యాటిట్యూడ్ ని వాళ్ళ పట్ల మీరు చూపించాలి. ఎప్పుడైతే మీరు గ్రూమింగ్ చేసుకుంటారో, అటైర్ మెయింటైన్ చేస్తారో, అప్పటికే మీ ఫస్ట్ ఇంప్రెషన్ కనిపించేస్తుంది. అదే విధంగా మీ మాటలు కూడా, అంటే మిమ్మల్ని చూస్తే కూడా అరే మనం ఏం చెప్పినా కానీ మాట్లాడతారేమో, మనకు కావాల్సిన అన్ని వాళ్ళు తెలుసుకుంటారు, అంటే ఈజీగా సార్ చెప్తారేమో, మేడం గారు, వాణి గారు చెప్తారేమో, సౌమ్య గారు చెప్తారేమో, భూపతి గారు చెప్తారేమో, చక్రపాణి గారు చెప్తారేమో, కాబట్టి మనం అడిగేయచ్చు అని మీ అటైర్ ద్వారానే కొద్దిగంతా తెలిసిపోతుంది అనమాట. అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ అది ఉంటే ఒక్కటి సరిపోదు, ఓపెన్ కమ్యూనికేషన్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఫ్రీగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, ఆ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి, ఎంపతితో ఉండాలి. ఎంపతితో ఉంటే, ఆ స్మైలింగ్ ఫేస్ తో ఉంటే, నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు కూడా తిరిగి నవ్వుతారే. మేడం చాలా చిల్లు, సార్ చాలా చిల్లు, ఎంత కూల్ గా ఉంటారంటే అంత కూల్. అసలు మా ఇంట్లో మా నాన్నగారినో, మా పెద్దనాన్ననో, లేకపోతే మా అన్ననో చూసినట్టు అంత బాగా మాట్లాడారండి. చాలా ఈజీ, ఏది విషయాలైనా చెప్పుకోవచ్చు, అంత బాగా చెప్పారు. నాకు సార్ నెంబర్ ఉంది తెలుసా అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటారు, నేను మాట్లాడతాను తెలుసా అని చెప్పి. కాబట్టి ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. అండ్ అదేవిధంగా యాక్టివ్ లిజనింగ్ అండి.
యాక్టివ్ లిజనింగ్ ఖచ్చితంగా ఉండాలి. మీరు స్పీచ్ చెప్పేటప్పుడు ఏదైనా విషయం గురించి, టాపిక్ గురించి లేదా స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళకి మధ్యలో డౌట్స్ ఉంటాయి, లేదంటే మీరే వాళ్ళని డౌట్స్ అడుగుతారు, అంటే క్వశ్చన్స్ వేస్తారు. క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వినండి, క్లారిటీగా వినండి. ఆన్సర్ ఏది ఉందో క్లారిటీగా వినండి. క్లారిటీగా విన్న తర్వాత ఓకే, గుడ్ ఆన్సర్, ఓకే అండి అనకుండా గుడ్ ఆన్సర్, నైస్ సజెషన్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇలా ప్లీజ్ చేయండి, ఇలా ప్లీజ్ చేయండి. అదేవిధంగా సబ్మిసివ్ వేగా ఇలాంటి వర్డ్స్, ఇలాంటి పదాలు మాత్రం వాళ్ళని యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే అడాప్టబిలిటీ అండి. వాట్ ఈస్ నెక్స్ట్? అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ ప్లేస్ మేజర్ కీ రోల్ అండి. ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క ట్రైనర్, ప్రతి ఒక్క స్పీకర్ మాత్రం ఖచ్చితంగా అడాప్టబిలిటీని అలవాటు చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్ అడాప్టబిలిటీ అంటే ఏదైనా సిచ్యువేషన్స్ ని కానీ, అంటే జరిగే సిచ్యువేషన్స్ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కండక్టింగ్ టైమింగ్ కానీ, మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, అందరు కలిసి అందరు ఒక్కొక్క స్కూల్కి, ఇది అయిపోయిన వెంటనే ఒక్కొక్క స్కూల్కి ట్రైనింగ్ చెప్పడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంపాక్ట్ లో ట్రైనర్స్ అయిపోయారు కదా మీరందరూ, మంచి మంచి స్టడీ స్కిల్స్ అవి ఇవి అని ప్రిపేర్ అయిపోయి ప్రతి ఒక్కరికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ 9th and 10th మాత్రమే ఉన్నారు, 9th and 10th పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ 9th and 10th పిల్లలు మాత్రంలో 80 80 80 స్ట్రెంత్ అండి, 80 మెంబర్స్ ఆఫ్ స్ట్రెంత్ ఉన్నారు. 80 మెంబర్స్ ఆఫ్ స్ట్రెంత్ లో మీకు దాని లోపల ఎంతమంది అంటే ప్రతి ఒక్కరండి దగ్గర దగ్గర 75 మంది మీ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టి మీ సెషన్ పైన ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. మరి అంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు, మీ సెషన్ అంత క్లారిటీగా వింటున్నారు. కానీ మిగతా 5గురు ఉన్నారు చూడండి, 5గురు అక్కడిద్దరు ఇక్కడిద్దరు అక్కడ ఒకరు అనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఏమో వెనకాల కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్నారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళు వినట్లేరు, నిద్రపోతూ ఉన్నారు, ఇంకొందరేమో ఇంకేదో అంటున్నారు. ఇలా వాళ్ళు ఎంత 75-80 మందిలో 5గురు వినట్లేరు అని చెప్పేసి ఇంకా నేను చెప్పను, వినను, నేను చెయ్యను, ఇంకా అవసరం లేదు, నేను చెప్పను, ఇంకా నాకు ఎంతమంది అందరు అటెన్షన్ నా పైన గ్రాప్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేను ఎందుకు వచ్చాను? ఇంపాక్ట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను, ఊరికేనా 30 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను, 2 రోజులు ఆఫ్లైన్ కూడా చెప్పాను, కాబట్టి అందరు వినాలి. నేను చెప్పను, ఇంకా అవసరం లేదు ఆ మేనేజ్మెంట్ కి, నేను చెప్పను సార్ అని చెప్పక రాకండు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అడాప్ట్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ ని. వాళ్ళు వినకపోతే మీ వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేయండి, మీ బాడీ లాంగ్వేజ్ ని యూజ్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఒక టచ్ ఇలా ఇస్తే, ఇలా భుజం పైన టచ్ చేస్తే వాళ్ళే యాక్టివ్ అయిపోతారు. అండ్ అదే విధంగా మీరు అదే స్కూల్లో చెప్పేటప్పుడు పీపీటీ ప్రజెంట్ చేస్తున్నారు, ఆ పీపీటీ సడన్ గా ఏమైందంటే పవర్ కట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ ని కూడా మీరు పవర్ కట్ అయిపోయింది కదా, పీపీటీ లేదు కదా, నేను చెప్పను ఇంకా, నాకు పీపీటీ ఉంటేనే చెప్తా, లేకపోతే రాదు నాకు. ఇలాంటి సిచ్యువేషన్ ని కూడా మీరు ఫేస్ చేయాలి అండ్ ఆ సిచ్యువేషన్ ని అడాప్ట్ చేసుకోవాలి. లేదంటే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు, మిమ్మల్ని గెస్ట్ స్పీకర్ గా పిలిచారు, అక్కడ గెస్ట్ స్పీకర్ గా పిలిచినప్పుడు సడన్ గా ఏమైతుందంటే మీ టైమింగ్, మీకు ఇచ్చిన టైమింగ్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఒక 10 minutes బ్యాక్ వస్తుంది. మీరేం సార్ నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు? నాకు ఇచ్చిన టైమింగ్ ఏంది, మీరేం ఇంత లేట్ చేస్తున్నారు అనకుండా, మీకు ఏదైనా సరే ప్రోగ్రామ్ లో చిన్న చిన్న చేంజెస్ జరుగుతాయండి. ఎందుకంటే టైం చెప్పలేం కదా, ఇంత పెద్ద ప్రోగ్రామ్ నడిపించినప్పుడు ఏదైనా జరుగుతచ్చు. ఇలాంటి చేంజెస్ కూడా మీరు యాక్సెప్ట్ చేసుకొని, అడాప్ట్ చేసుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి యాజ్ ఎ ట్రైనర్. అంటే ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ని మీరు అలవర్చుకోవాలని చెప్తారు. అంటే అదేవిధంగా ప్రొఫెషనల్ గా ఉండాలండి. యాటిట్యూడ్ యొక్క ట్రైనర్ ఎలా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలి. అండ్ అదేవిధంగా ప్రొఫెషనలిజం చూపించాలి. ప్రొఫెషనలిజం అంటే ఏంటంటే పంక్చువాలిటీ అండి, పంక్చువాలిటీ ఉండాలి. బీ ఆన్ టైం. ఎప్పుడైనా సరే మీ సెషన్ మీకు ఉందనుకోండి, ఎగ్జాక్ట్ సెషన్ టైంకి వచ్చి రావడానికి ప్రయత్నించండి. ఇంకా ఇన్ టైంకి రావడానికి ప్రయత్నించండి. 10 o'clock మీ సెషన్ ఉంటే 9:55కి వచ్చేటట్టు చూసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఇచ్చిన 10 minutes or 15 minutes ఏదైతే ఇస్తారో ఆ 10 minutes 15 minutes మాత్రమే చెప్పండి. ఎంతైతే ఉందో అంత టైంని మాత్రమే వినియోగించుకోండి. ఇంకా మీరు చెప్తూ ఉంటున్నారని చెప్పి ఇంకేదో గుర్తొచ్చిందని చెప్పి అది కూడా చెప్పుకుంటూ వెళ్ళకండి. మీకు ఇచ్చిన మీకు కేటాయించిన టైం ఎంత ఉందో దాన్ని మాత్రమే వినియోగించుకోండి. ఎందుకంటే మీరు ఒక్కరే ఉంటారు కదా అక్కడ స్పీకర్స్, ఇంకా వేరే స్పీకర్స్ కూడా ఉంటారు కదా.
వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ టైంని పంక్చువాలిటీని మీరు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఆ టైం అటు కావద్దు ఇటు కావద్దు, ఇంకా కావాలంటే తక్కువ సమయంలోనే పూర్తి చేయండి, కానీ మరీ ఎక్కువ మాత్రం లెంత్ మాత్రం చేయకండి. టైం పంక్చువాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని స్పీకర్ టైం చాలా తీసుకుంటారు, అవసరం లేదు, ఇంకోసారి పిలవద్దు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి షెడ్యూల్ అనేది మిస్ అవుతుంది కదా. వాళ్ళకి షెడ్యూల్ అనేది మిస్ అవుతుంది కదా, వాళ్ళు ఏదైతే షెడ్యూల్ చేసుకున్నారో అదంతా మిస్ అవుతుంది కదా. కాబట్టి ఆ ప్రోగ్రామ్ అని మనము డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్, రెస్పెక్ట్ ట్రైనీ. ఎస్ అండి, ప్లీజ్. ఎవరు మాట్లాడారు? యా, థ్యాంక్ యూ. రెస్పెక్ట్ టువర్డ్స్ ట్రైనీస్, పార్టిసిపెంట్స్, యువర్ ఆడియన్స్ అండి. ఎప్పుడైతే మీరు ఈ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ ట్రైనర్స్ కి అండ్ అదేవిధంగా మీ పార్టిసిపేట్స్ కి, మీ ఆడియన్స్ కి మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్టే. ఎలా అంటారా, అందరికి అదే స్కూల్లో మీరు 9th 10th ఇంతకుముందు చెప్పడానికి వెళ్ళారు కదా. ఇంతకుముందు వెళ్ళారు కదా, నేను చెప్పినట్టు అందరూ వెళ్ళినట్టున్నారు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్ గా 9 o'clock అన్నప్పుడు ఎగ్జాక్ట్ గా 9 కంటే ముందే చేరుకోవడానికి ప్రయత్నించండి. 9 కి మొదలెట్టేసి 12 కి అయిపోవాలంటే 12 కి అయిపోవాలి ఖచ్చితంగా. అయిపోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యొక్క టైం ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ని, ట్రైనీస్ ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అవుతుంది. మీరు టైంకి రాకుండా 9 అని చెప్పేసి 10కి వచ్చారు అనుకోండి, వాళ్ళందరూ స్కూల్ మేనేజ్మెంట్ కూడా మొత్తం రెడీ ఉంటారు, మీరు వస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ టైం అడిగారు కదా అని చెప్పేసి. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ క్లాసెస్ ఏమైనా అవి కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్ని డిస్టర్బ్ అవుతాయి అనమాట. అండ్ ఆ పార్టిసిపేట్స్ కూడా ఏం స్పీకర్ ఏమో, ఏమొస్తున్నాడేమో, ఈ టైంకి రావడానికి రాదు, మేము వేస్ట్ కాలమా అని అనుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ చూపించాలి విత్ అవర్ టైం. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే, అదే దాంట్లో పిల్లలు ఉంటారండి కొంతమంది. ఏంటంటే మీరు చెప్పే ప్రతి ఒక్క దాన్ని అన్ని పాజిటివ్గా తీసుకోకుండా కొంతమంది సెటర్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సెటర్ వేస్తారు. మీరు చెప్పే మాటకి, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటను చూసి వాళ్ళ వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్లో సెటర్ వేస్తారు. సెటర్ కానీ హేళన చేయడం కానీ ఏదో ఒకటి అంటారు. వాటిని చూసి సెటర్ వేస్తావా నువ్వు అని చెప్పి లేపి, ఇంకా నేను చెప్పను సెషన్, ఎంత అవమానించాడు నన్ను, నేను చెప్పను అనకుండా మీరు దేనికోసం వచ్చారు, పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ ఏందో ఆ సెషన్ మొత్తం కంప్లీట్ చేసుకునే రండి ఖచ్చితంగా. ఇలాంటివి ఎదురైతా ఉంటాయి, ఇవన్నిటిని మనము యాక్సెప్ట్ చేయాలి, అడాప్ట్ చేయాలి ఖచ్చితంగా, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలా మీరు ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసి మీరు మీ సెషన్ని ముందుకు తీసుకెళ్తారో అప్పుడు మీరు ది బెస్ట్ ట్రైనర్గా అవుతారు. అండ్ అదేవిధంగా బేసిక్స్, ఎథిక్స్ అండ్ ఎటిక్విటీ మనకు ఉండాలండి. ఎథిక్స్ అండ్ ఎటిక్విటీ యాజ్ అ ట్రైనర్ గా వదిలేసేయండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఎథిక్స్ అనేది ఉండాలా? డస్ హ్యూమన్ నీడ్ ఎథిక్స్ ఉండాలా? ఎవరు చెప్పరేంటి? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు ఒకరు ఇద్దరు. ఎథిక్స్ ఉండాలా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా? ఉండాలి సార్. తెలిసి ఉండాలి సార్. సూపర్ అండి, సూపర్ సౌమ్య గారు, థ్యాంక్ యూ. ఉండాలండి. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎథిక్స్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. ఆ ఎథిక్స్ లో ఏమేమి ఉండాలంటే హానెస్టీగా ఉండాలండి. మొరల్ వాల్యూస్ యాజ్ అ ట్రైనర్ గా డిఫరెంట్ ఎథిక్స్ ఉంటాయా, మళ్ళీ హ్యూమన్ బీయింగ్ గా డిఫరెంట్ ఎథిక్స్ ఉంటాయంటే అందరికి ఒకటే అండి. హ్యూమన్ బీయింగ్ గా మీరు ఎథిక్స్, ఆ మోరల్ వాల్యూస్ ని పాటించండి, సరిపోతుంది. యాజ్ అ ట్రైనర్ గా కూడా అవే మీకు యూజ్ అవుతాయి. అయితే ఎప్పుడైనా సరే మనం ఎలా అంటే మనం ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయాలంటే హానెస్టీగా ఉండాలి, నిజాయితత్వంతో ఉండాలి, నిజంగా మాట్లాడాలి. మీరు చెప్పే స్టోరీలో కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ నిజం, సత్యం ఉంటేనే, వాస్తవిక కథని మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ ట్రైనీస్, పార్టిసిపేట్స్, వాట్ ఎవర్. అండ్ ఇంటిగ్రిటీ తోటి ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి,
అండ్ కమిట్మెంట్ తో ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కొంతమంది పిల్లలు సెటర్ వేస్తారు, కొంతమంది పడుకుంటారు, కొంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, కొన్ని సార్లు కరెంట్ పోతుంది, పవర్ కట్ అవుతుంది. ఇలాంటి సమయాలలో మీరు ఏం చేయాలి అంటే వెళ్ళిపోకూడదు అక్కడ నుండి. ఏం చేయాలి అంటే మీరు జస్ట్ ఏం చేయాలంటే మీరు చెప్పే ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో, పర్పస్ ఆఫ్ యువర్ డే, పర్పస్ ఆఫ్ యువర్ సెషన్, పర్పస్ ఆఫ్ యువర్ దట్ స్కూల్, ఏదో అక్కడికి వెళ్ళినా మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళారు కదా, ఆ ప్రసంగం ఇవ్వడానికి కంప్లీట్ చేసుకొని రండి. ఆ కమిట్మెంట్ మీలో ఉండాలి. అండ్ అదే విధంగా ఇప్పుడు దాకా నేను చెప్పిన గ్రూమింగ్ లో ఉన్న ప్రతి ఒక్క లిస్ట్ ని, అంటే ఆ డ్రెస్ అటైర్ ని కానీ, డ్రెస్ కోడ్ ని కానీ, ప్రతి ఒక్కటిని పాటించడానికి ఇప్పటి నుండి ఇప్పటి వరకు పాటించలేరు, కానీ ఇప్పటి నుంచి పాటించడానికి ఆ కమిట్మెంట్ మీరు చేసుకోండి. ఎలా అయితే కొంతమంది ఎలా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది 100% అసైన్మెంట్ చేశారు కదా, ఏ కమిట్మెంట్ తోటి, ఏ డెడికేషన్ తో చేశారో అలాంటి కమిట్మెంట్ ఇప్పటి నుండి అలవర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఎటిక్వెట్ అండి. ఎటిక్వెట్ అంటే ఏంటంటే మర్యాద అంటాము, ఆచరించడం అంటాము. అంటే ఎథిక్స్ ఉంటే సరిపోదండి, వాటిని ఆచరించే వారే అసలైన మనిషి అవుతారు, అసలైన ట్రైనర్ అవుతారు. ది బెస్ట్ ట్రైనర్ కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎథిక్స్ లో ఏముండాలంటే పర్సనల్ ఎటిక్వెట్, స్టేజ్ ఎటిక్వెట్, టైం ఎటిక్వెట్, లాంగ్వేజ్ ఎటిక్విటీ అండ్ డైనింగ్ ఎటిక్విటీ. పర్సనల్ ఎటిక్విటీ ఏంటంటే నథింగ్ బట్ అవర్ డ్రెస్ కోడ్, అవర్ అటైర్. ఇంతకుముందు చెప్పాను కదా గ్రూమింగ్ లో, రైట్, అదే ఉండాలి. అండ్ స్టేజ్ ఎటిక్విటీ. స్టేజ్ ఎటిక్విటీ ఎలా ఉండాలంటే స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మీరు స్పీకర్స్ కదా, స్పీకర్స్ కానీ ట్రైనర్స్ కానీ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మీకంటూ ఒక సీటింగ్ పొజిషన్ ఉంటుంది. అక్కడ మీకు కూర్చున్న పెడతారు కదా, మీ యాక్షన్స్ తోటి కరెక్ట్ గా ఉండాలి. అన్వాంటెడ్ యాక్షన్స్ కానీ, అన్వాంటెడ్ మీ ఆ హెయిర్ స్టైల్ ఇలా అనుకోవడం కానీ, లేకపోతే ఫేస్ మీద చేతులు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ యాక్షన్స్ కిందికి వస్తాయి అనమాట. స్టేజ్ పైన ఇలా నడుచుకోకూడదు. ఇంకోటి ఏంటంటే మీ బ్యాక్ ని ఎప్పుడు కూడా చూపించకూడదండి. మీ బ్యాక్ ని చూపించకూడదు, అంటే అదే విధంగా మీరు బ్యాక్ ని చూడకూడదు. మీరు పీపీటీ ప్రజెంట్ చేశారా, పీపీటీ చూడండి, అంతే సరిపోతుంది. అండ్ ఎందుకు ఇవన్నీ చేయకూడదు అంటే మీరు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మీ ముందు ఒక 10,000 మంది కూర్చుంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని, మీరు స్పీకర్స్ కదా, మీరు ఫేమస్ కదా కదా ఫేమస్ అయినప్పుడు, ఇంత మంచి స్పీకర్స్, బెస్ట్ స్పీకర్స్ అయినప్పుడు మిమ్మల్ని గమనిస్తారండి. మీ యాటిట్యూడ్ ని గమనిస్తారు, మీ వ్యక్తిగతాన్ని గమనిస్తారు, మీ డ్రెస్ ని, మీ యాక్షన్స్ తో సహా అన్ని గమనిస్తారు. అక్కడ కనుక మీడియా ఉంటే కనుక మీడియా మాత్రం పెద్ద వైరల్ చేసేస్తుంది మిమ్మల్ని. ఎన్ని చూడట్లే మనం. ఏదైనా సెలబ్రిటీ ఏదైనా యాక్షన్ చేశారనుకోండి, అది రాంగ్ గా పోర్ట్రే చేసి మీడియా వాళ్ళు చూపించేస్తున్నారు. కాబట్టి బీ సేఫ్ విత్ యువర్ యాక్షన్స్. యాక్షన్స్ తోటి కరెక్ట్ గా, మీకు యాక్షన్స్ కూడా చేయొద్దు, అలాంటి యాక్షన్స్ చేయకండి. అండ్ అదే విధంగా హోల్డింగ్ ఆఫ్ మైక్ కూడా స్టేజ్ ఎటిక్విటీ. మీ లెగ్స్ ఇలా ఊపడం కానీ, కింద పెట్టుకొని ఇట్లా ఊపుతారు కదా పైనకి కిందికి, ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తారు అండి. ఎందుకంటే మీరందరూ ది బెస్ట్ ట్రైనర్స్ కాబట్టి, ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్స్ కాబట్టి, కాబోయే ఆస్పిరెంట్ స్పీకర్స్ కాబట్టి. నెక్స్ట్ టైం ఎటిక్విటీ. టైం ఎటిక్విటీ చెప్పాను కదా, బియాండ్ టైంతో ఉండాలి. టైం మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ అదే విధంగా వేరే స్పీకర్స్ వాళ్ళ యొక్క షెడ్యూల్ ని, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయకుండా అవుతుంది. అండ్ వేరే యొక్క స్పీకర్ ని కూడా మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అండ్ లాంగ్వేజ్ ఎటిక్విటీ, లాంగ్వేజ్ అండ్ టోన్ ఎటిక్విటీ అంటాను నేను. లాంగ్వేజ్ అండ్ టోన్ ఎటిక్విటీ అంటాను. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మీ ఊత పదాలు వచ్చేస్తాయి అనమాట. సో గాని, ఓకే గాని, ఇంకేదైనా ఇలాంటి చిన్నవి వస్తాయి అనమాట. మళ్ళీ కాబట్టి ఓకే, ఓకే, ఇంకేంటి, ఇలాంటివి వస్తాయన్నమాట. కాబట్టి ఇవి అవాయిడ్ చేయండి. ఈ ఊత పదాలు కానీ, క్రచ్ వర్డ్స్ అంటారు వీటిని, ఊత పదాలు. అంటే అదే విధంగా మనకి ఏమొస్తుందంటే ఊత పదాలే కాదండి, కొన్ని మన మాండలికం వచ్చేస్తుంది, మన స్లాంగ్ వచ్చేస్తుంది. ఆ స్లాంగ్ను కూడా అవాయిడ్ చేయండి. ఆ తెలంగాణ అండి, ఇదే భాషలో ఇంకా రఫ్ గా రూడ్ గా మాట్లాడితే ఎట్లుంటుంది? హైదరాబాదీ లాంగ్వేజ్, హైదరాబాదీ తెలంగాణ, హైదరాబాద్ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది మీతో? ఇప్పుడు ఏందండి మీరు ఇంత రూడ్ గా మాట్లాడుతున్నారంటే నాకు వినబుద్ధి అవ్వట్లేదు, వెళ్ళిపోతా అని చెప్పి ఎగ్జిట్ కూడా కొట్టేస్తారు మేము. కాబట్టి ఆ మాండలికం వచ్చే
ఛాన్సెస్ ఉంటాయి లాంగ్వేజ్ ఎటిక్విటీలో. అదే విధంగా మీ టోన్ని కూడా చూసుకోండి. మీరు చిన్న పిల్లలకి సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మనం ఎలా మాట్లాడాలి, సీరియస్ మోడ్గా ఉండకూడదు, యాంగ్రీ మోడ్గా ఉండకూడదు, అంత సీరియస్ అంత బేసి వాయిస్తో మనం చూపించకూడదు. నిదానంగా ప్రశాంతంగా నీట్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ టోన్ని కూడా మనం అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా వినే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి అలాంటి టోన్ అండ్ లాంగ్వేజ్ కనుక మీరు యూజ్ చేయండి. అంటే అదేవిధంగా డైనింగ్ ఎటిక్విటీ అండి. ఇది మాత్రం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ చేస్తూ ఉంటారు మిస్టేక్స్ అండి నిజంగా. అంటే అందరూ చేస్తారని కాదు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. డైనింగ్ ఎటిక్విటీ అంటే ఏంది అంటే, మీరు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఆ సెషన్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పప్పు అంటే ఇష్టము, కొంతమందికి గుత్తొంకాయ అంటే ఇష్టము, కొంతమందికి చికెన్ అంటే ఇష్టము, కొంతమందికి పన్నీర్ అంటే ఇష్టం. వాణి గారు, సౌమ్య గారు, నజరీన్ గారు, మా శివకుమార్ గారు, ప్రశాంత్ గారు, మిమ్మల్ని అందరినీ గెస్ట్ స్పీకర్ గా పిలిచారు అక్కడ. శ్రీకాంత్ గారిని కూడా, అదేవిధంగా సంజీవి గారిని కూడా మిమ్మల్ని అందరినీ స్పీకర్ గా పిలిచినప్పుడు వాణి గారికి సౌమ్య గారు అంటారు, వాణి గారు నాకైతే పన్నీర్ ఇష్టం అండి, పన్నీర్ ఉందా ఇక్కడ? నజరీన్ గారు అంటారు, నాకంటే చికెన్ ఇష్టం అండి, చికెన్ ఉందా? చికెన్ ఉంటేనే తింటాను, లేదంటే తినను. ఇవి చేయొద్దండి, ఎందుకంటే మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు కదా, అక్కడ స్పీచ్ మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళారు కదా. ఫోకస్ ఆన్ దట్. నేను చికెన్ ఉంటేనే తింటాను, పన్నీర్ ఉంటేనే తింటాను. ఇంకా మీరు ఇవి తినడానికి వస్తే మీరు ఇంకెందుకు మీరు సెషన్ చెప్పడానికి ఎందుకు వెళ్ళినట్టు, స్పీచ్ చెప్పడానికి ఎందుకు వెళ్ళినట్టు? శుభ్రంగా ఇంటికి వెళ్ళేసే తినేసి రావచ్చు. మీరు ఇంటి నుండి తినేసారండి అలాంటివి. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుందండి. అదేవిధంగా తిన్న తర్వాత ఈ పప్పులో ఉప్పు లేదు, ఉప్పులో పప్పు లేదు, ఇంకేదో లేదు, ఈ కూర మాడిపోయింది, ఇది వాసన వస్తుంది, వద్దు, ఇవన్నీ వద్దు. ఈ డైనింగ్ ఎటికెట్ని ఖచ్చితంగా పాటించండి. స్ట్రిక్ట్లీ పాటించండి. మిమ్మల్ని అసలు మీ వాల్యూ అక్కడే జారిపోతుందండి. ఎంత మొత్తం సెషన్ మంచిగా చెప్పినా లాస్ట్కి వచ్చేసరికి నాకు పన్నీర్ లేదేంటి అన్నారు అనుకోండి, ఆ మేనేజ్మెంట్ ఎలా అవుతారు, నాకు కామన్ సెన్స్ లేదండి, ఇంత చీపా, అంత మంచి సెషన్ చెప్పారు, అంత మంచిగా చెప్పారు అని మీ వాల్యూని మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది, మీ క్రెడిబిలిటీని మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది. నిజమా కాదా? మరి నిజమైతే తంబి వరేటి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. నెక్స్ట్ ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఏం లేదండి. లాస్ట్గా ఏం చేయాలంటే మీరు అందరూ, కనిపిస్తున్నది స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుండొచ్చు మీకు. చూడండి, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనము మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఎటిక్విటీ గురించి నేర్చుకున్నారు, ఎథిక్ గురించి నేర్చుకున్నారు, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి నేర్చుకున్నారు, గ్రూమింగ్ గురించి నేర్చుకున్నారు. ఇంత నేర్చుకుంటే సరిపోదు, ట్రైనర్ అయిపోతే సరిపోదు, 2 రోజులు ట్రైనింగ్ చేసుకొని సర్టిఫికేట్ అవార్డు తీసుకుంటే సరిపోదు. ఈ నేర్చుకునేవన్నీ ఆచరించండి, నేర్చుకోండి. ఇంకా జీవితంలో ఇంకా నేర్చుకోవడానికి వెళ్ళండి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఎప్పటికీ నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండాలి, నిత్య విద్యార్థిగా నిలిచిపోవాలి. అదేవిధంగా నేర్చుకున్నదే కాకుండా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మీరు చేసుకోండి. మా అమ్మగారు చెప్తారండి ఒక మాట, ఎప్పుడు నీకు ఎన్ని తెలిసినా, నువ్వు ఎన్ని నేర్చుకున్నా, ఏంటండి, నీకు ఎన్ని తెలిసినా ఎన్ని నేర్చుకున్నా నువ్వు తెలుసుకోవాల్సింది కొండంత, తెలుసుకున్నది గోరంతే అనుకోవాలంట. ఎంత తెలుసుకున్నా గోరంతే అనుకోవాలంట. ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతుంది అని అనుకోవాలంట. అప్పుడైతేనే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడైతేనే మీరు నేర్చుకున్న దాంట్లో మీరు ఏంటంటే మా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే మీరు ప్రౌడ్కి వెళ్ళి అహం వచ్చేస్తుంది అనమాట. నాకు అన్ని వచ్చేసాయి, నేర్చేసుకున్నా అన్నాను అనుకోండి. ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా నేర్చుకున్నది గోరంతే, తెలుసుకోవాల్సింది కొండంత అని అనుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, డోంట్ చేస్ పీపుల్, అట్రాక్ట్ దెమ్ విత్ యువర్ అటైర్. చెప్పాను కదా, డోంట్ చేస్ పీపుల్, అట్రాక్ట్ దెమ్ విత్ యువర్ అటైర్. యువర్ అటైర్ అంటే అవుటర్ అటైర్ అండ్ ఇన్నర్ అటైర్ రెండు కూడా ఉండాలండి. నాట్ అన్ డ్రెస్ కోడ్, నాట్ అన్ గ్రూమింగ్. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ యాటిట్యూడ్. యువర్ ప్రొఫెషనల్ గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. డోంట్ చేస్ పీపుల్, అట్రాక్ట్ దెమ్ విత్ యువర్ అటైర్.
అండ్ కంటిన్యూస్గా నేర్చుకుంటూ వెళ్ళండి, తెలుసుకుంటూ వెళ్ళండి, ఇంకా జీవితంలో ఎన్నో సాధించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ఎంతో మంది, అంటే చాలా మంది నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అక్కో, అన్నో, తమ్ముడో, బాబాయో, అన్న లాంటి వాళ్ళు, మీరందరూ ఇంత చక్కగా నా సెషన్ని విన్నారు. And మీ యొక్క ఆశీర్వాదాలు నాతో ఉంటాయని కోరుతూ, మీ అందరి ఆశీస్సులు నాతో ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ సుధా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎలా జరిగింది ఈరోజు సెషన్? అదయ్ సార్ వచ్చి ఇంత బాగా అద్భుతంగా చెప్పారు. అంతేకాకుండా మనం ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మనకు కావాల్సినటువంటి ప్రొఫెషన్ ని ఎలా చేసుకోవాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకు అంటే ట్రైనర్ గా, స్పీకర్ గా మనం ఒక లెవెల్కి వస్తాం, ఒక సక్సెస్ ని సాధిస్తామని. సో మనం కూడా సార్ చెప్పినటువంటి ఈ అద్భుతమైన విషయాలను పాటిస్తూ ఆఫ్లైన్ సెషన్ లో సార్ చెప్పినట్టుగా ఫాలో అవుదాం. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాము.